Hi everyone. Once again, good morning and sorry, good evening, sir. Just we'll wait for couple of minutes, just 2 minutes, because others are going to join, and we can start, sir. Just few minutes, 2 or 3 minutes only. Once again, have a nice evening, and we'll discuss, sir. సార్ రామ్ అని 2 సార్లు ఉన్నాయండి, 2 వేరు పర్సన్లు అండి. రామ్ ఉంది, రామకృష్ణ అని ఉన్నారు. Sir, I think both are same. He's connecting from laptop and the mobile to see the screen. Okay. సార్ కొన్ని ప్రొఫైల్స్ నౌకరీలో అప్డేట్ చేస్తున్నారు కదా సార్, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? రేపు పెడతానండి, ఈ రోజే పెట్టాలి. నేను కావాలని ఆగినాము, రేపు పెట్టేస్తాను సార్. ఎందుకంటున్నానంటే 1 వీక్ డిలే సార్ నా ప్లాన్ ప్రకారం. అందుకనే మేము డిలే చేయము. 10 ప్రొఫైల్స్ మాత్రం రేపు పెడతాం సార్. అదేను ఇందులో ఓవర్ హ్యావింగ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, జస్ట్ 4 years, బట్ దే షుడ్ వర్క్ సమ్వేర్ అట్లీస్ట్ ఒక 3 years 2 years ఎక్కడైనా ఏదో పని చేసి మన శాలరీ క్రియేట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ప్రొఫైల్ కావాలండి. ఇట్స్ ఫర్ STG ల్యాబ్స్ బెంగళూరు. సార్ నాది ఉంది సార్, గణేష్. ఎన్ని సంవత్సరాలు ఉంది సార్ మీది? సార్ నాది మొత్తం రియల్ టైమ్ 8 years సార్. అంటే 8 years అంటే మళ్ళీ శాలరీ కార్డ్ తేడా చెప్తాను నేను చూస్తాను సార్. అంటే 4 years టెస్టింగ్ అండ్ 4 years ఇది పెట్టడానికి ఛాన్స్ ఉందా సార్? ఒకసారి మీరు ఏం చేస్తారంటే క్లాస్ అయిపోయిన తర్వాత 9 o'clock తర్వాత షుగర్ కి చెప్పండి ఒకసారి. ఓకేనా? మీకు శాలరీ పడుతుంది కదండి, అంటే వెరిఫికేషన్ ప్రాబ్లం ఏం రాదు కదండి? లేదు సార్, ఐ హావ్ ఆల్ ద డాక్యుమెంట్స్, PF అకౌంట్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్. ఎంత అమౌంట్ వస్తుందనేది నేను అడగను, కానీ మీకు అంటే ఇందులో రత్న అనే అమ్మాయికి నేను జాబ్ వచ్చిందండి. వాళ్ళతో పాటు కొలిక్ ఎవరు ఉన్నారంటండి ఇందులో? సార్ నేనే, అక్రమ్ పాషానా? ఓకే, మీరు రత్న గారు కొలిక్ అండ్ అమ్మాయి వాళ్ళ కొలిక్? యాక్చువల్లీ షీ యూజ్డ్ టు వర్క్ ఇన్ మై టీమ్ సార్. ఇన్ యువర్ ప్రీవియస్ ఆర్గనైజేషన్, రైట్? Yeah. నైస్ సార్, నైస్. హే గైస్, ఎస్టర్డే మీ అందరికీ తెలుసు అండి, రత్న అని ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది కదండి. ఆ అమ్మాయిను అక్రమ్ పాషానా అన్న ఇద్దరు కొలిక్స్ అంటండి ప్రీవియస్ దానిలో. ఆ అమ్మాయి ఐటీ కాదు సార్. లాస్ట్ 1 year నుంచి అమ్మాయి అసలు జాబ్ కూడా చేయట్లేదు సార్. అమ్మాయి వాళ్ళ బాబుని చూసుకోవడానికి ఇంట్లోనే ఉండిపోయింది. సో రీసెంట్ గా ఎవరో చెప్తే అమ్మాయి వచ్చి జాయిన్ అయిందండి మీ ప్రీవియస్ బ్యాచ్. సో ఎస్టర్డే 21,80,000 వచ్చింది సాలరీ. బట్ షీఈస్ గోయింగ్ టు గెట్ అనదర్ ఆఫర్. ఇట్స్ NTT డేటా 23 lakhs సార్. షీఈస్ గోయింగ్ టు జాయిన్ అమ్మాయి NTT డేటాలో జాయిన్ అవుతుంది సార్. సార్ ఎక్స్పీరియన్స్ ఎంత సార్ దానికి? తనకు నేను 7 years ఎంత పెట్టాను సార్, అరౌండ్ 7 years పెట్టాను సార్. 7 years అమ్మాయి గ్యాప్ ఉంది. 7 years పెట్టేసినానండి. పెట్టేస్తే 23 lakhs. మేము నిన్న ఈవినింగ్ మళ్ళీ ఇంటర్వ్యూ జరిగింది సార్, ఒకటి 7 o'clock ఇంటర్వ్యూ జరిగింది. అమ్మాయిది NTT డేటా ఫైనలైజ్ చేశారు. 23 lakhs ఇస్తామని కన్ఫర్మ్ చేశారు సార్. ఇప్పుడేమో 21,80,000 ఏమో CBIS ద్వారా ఇన్ఫోసిస్ చేస్తారు, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. CBIS చెప్పండి సార్. సార్ నా పేరు నాగరాజు, నేను బ్రిటానియాలో చేస్తాను సార్. నేను యాక్చువల్గా రాజేష్ ని ఇంత ముందు బ్రిటానియాలో రాజేష్ ని HCL లో విప్రోలో ఒకేసారి 2 jobs వేసాను సార్ నేను. అవును సార్. నాకు రిఫరెన్స్ ఇచ్చింది ఆయనే. మామూలుగా మీ ఇద్దరం ఒకే కొలీగ్స్ సార్. యాక్చువల్ గా మనోడే సజెస్ట్ చేశాడు బ్రిటానియాకి. నేనే సార్ ఆయనది. నాకు బ్రిటానియా అనగానే బిస్కెట్ వాళ్ళకి వేసానని నేను, మీరు నంబర్ సినిమా థియేటర్ గా టికెట్లు చింపే వాళ్ళు కూడా వేసాను సార్. సార్ అదే సార్, యాక్చువల్ గా నాకు రాజేష్ చెప్పాడు సార్. రాజేష్ చెప్పి రిఫరెన్స్ ఇచ్చాడు, మామూలుగా జాయిన్ అవ్వండి. అవునండి, రాజేష్ కి ఒక 3 years అవుతుంది అనుకుంటా సార్. 2 years? అవును సార్, 2 years అవుతుంది సార్. ఆయనే సజెస్ట్ చేశారు. ఒకేసారి నేను 2 కంపెనీలు వేసాను సార్. అవును సార్, చెప్పండి. మీ ఫ్రెండ్ కి 2 కంపెనీలు ఏంటంటే విప్రో కోటిను HCL కి వేసాను సార్. ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ విప్రోనో మరి HCL నాకు తెలియదు సార్. ఒకటి రిజైన్ చేసేస్తానని మాత్రం చెప్పాడు సార్ నాతో అప్పట్లో. అవును సార్, ఆయన ఈజ్ ఫ్రమ్ గుడివాడ సార్.
ఎస్ సార్, ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ గుడివాడ. ఓకే ఓకే, ఈజ్ ఫ్రమ్ గుడివాడ. సార్ యాక్చువల్గా నా రెజ్యూమ్ మీకు పంపించాను సార్, నేను కొంచెం అన్ని మీకు అది రేపొద్దునకి నేను మీకు రేపొద్దునకి అన్ని చేసి ఉంచుకున్నాను సార్. ఒకటికి 2 సార్లు రివిజన్ చేసుకుంటున్నాను సార్. ఎందుకంటున్నానంటే పాత రిజ్యూమ్స్ కి దీనికి ఇంపాక్ట్ అవ్వకూడదు, చేసిన పని మళ్ళా మీకు ఇబ్బంది అవ్వకూడదు అని చేస్తున్నాను సార్. అదే సార్, Already నేను ఒక six- నాకు యాక్చువల్గా సార్ 7 years ఎక్స్పీరియన్స్ బ్రిటానియాలో ఉంది సార్. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. మామూలుగా ప్రీవియస్ ఇయర్స్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ అయితే డాక్యుమెంట్లు ఏం లేవు సార్. దానికి ఎలా ప్రొసీజర్ అవ్వాలని అసలు మెయిల్ కూడా పాత పెట్టాను. వదిలేద్దాం సార్ నాగరాజ్ గారు. కరెంట్ పెట్టుకోండి, 23-24 lakhs వస్తుంది. ఎగ్జాంపుల్ ఎస్టర్డేస్ రత్నాస్ కొలిక్ కూడా మీకు చెప్తున్నాను కదా సార్. పాస్ ఆన్ ఆయన నాకు రత్న చెప్పింది రాత్రి, సార్ కరెంట్ బ్యాచ్ లో మా కొలిగ్ ఉన్నారండి అంది. నేను ఎవరమ్మా అంటే నాకు తెలియదమ్మా అన్నాను. సో నా అంటే మీది ఎలాగో వాళ్ళు కూడా మీకు, ఎందుకంటే ఎక్కువ వద్దండి. ఫస్ట్ 7-8 years పెట్టుకొని ఒక 24-25 lakhsకి వెళ్ళండి. మంత్లీ 2 lakhs వరకు వస్తుంది, 1.8 1.7 వరకు వస్తాయి. తర్వాత ఏంటంటే ఒక 6 months 8 months సబ్జెక్ట్ లో గ్రిప్ వచ్చిన తర్వాత పాత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కింద వెళ్ళిపోయారు అనుకోండి సార్, 35 వరకు వస్తాయి సార్ మినిమం. అందుకని ఏంటంటే ఇప్పుడే మనం ఆశపడ్డాం అనుకోండి సార్, ఇప్పుడే మనం లేదు సార్. కంగారు పడితే there might be some issues sir. If you are clear about the subject, I do not have any issues sir. If you have any gaps, right, definitely it's a problem for us. ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత జాబ్ పోకూడదు. మీరు రత్నతో మాట్లాడొచ్చు నేను, ఎందుకంటే మీకు ఇమీడియట్లీ షేర్ చేస్తున్నా. ఈ రోజు కూడా మీకు 6 o'clock క్లాస్ జరగాల్సింది నేను ఆపడానికి ఏంటంటే, ఒక ఆయన దీనిలో చేస్తాడు, బి ఫార్మసీ అండ్ ఎం ఫార్మసీ సార్. ఆయన ఈజ్ వర్కింగ్ ఫర్ రెడ్డి ల్యాబొరేటరీస్ సార్. సో కాగ్నిజెంట్ క్లియర్ అయింది సార్, ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసి వచ్చాను. అంటే మీకు ఎందుకు చెప్తున్నాం అంటే, మనం అన్ని కూడా కరెక్ట్ గా వెళ్ళాలి, మన ఓవర్ ప్లానింగ్ వద్దు సార్. యాక్చువల్ గా వెళ్దాం, యాక్చువల్స్ కంప్లీట్ చేసుకుని అప్పుడు చూసుకుందాం సార్. నారాజ్ గారు, నేను అనేది ఏంటంటే 7 years సరిగ్గా సార్, నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. నాకు మీరు ఇచ్చేది అదే పెద్ద అమౌంట్ అనుకుంటాను, కానీ మామూలుగా ప్రిపేర్ అవుతున్నాను సార్. అలాగే ఒక క్వశ్చన్ చెప్తాను సార్. మార్కెట్ బాగుంది సార్, మార్కెట్ లో బాగున్నాయి. ఈ రోజు మేము 5 ఇంటర్వ్యూ చేసాం సార్. ఈ రోజు మేము శివ గారు నేను 5 ఇంటర్వ్యూలు చేశాను. నేను ఆ క్యాండిడేట్స్ నేమ్స్, వాళ్ళకి వచ్చిన ఇంటర్వ్యూ రిక్వెస్ట్ కూడా మీకు చెప్తా. టుడే ఇస్ సాటర్డే, కాగ్నిజెంట్ ఇవన్నీ కూడా. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, పరిస్థితి బాగుంది. ఎంత త్వరగా అయితే మనం అంత త్వరగా మీరు మీ రిజ్యూమ్స్ నేను మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాను, yours.nani@gmail.com. మీరు వాట్సాప్ చేయొద్దు దయవుంచి. yours.nani-లో ఇఫ్ యువర్ యూఏఎన్ జిరాక్స్ అంటే ఆ కాపీ, జస్ట్ మీ ఫుల్ నేమ్, మీ మొబైల్ నెంబర్ నాకు పంపిస్తే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నాకు రేపటికి ఎందుకంటున్నానంటే, రేపు అట్లీస్ట్ రేపు 10 వస్తే 10 అప్లోడ్ చేస్తే, నెక్స్ట్ వీక్ లో ఇంకొక 7-8 చేస్తే హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఆర్ ఇన్ టు ద ఆన్లైన్. సో నేను రిఫరల్ చేసుకుంటూ ఐ కెన్ మూవ్ ఏ హెడ్. సరే, అది ఆల్రెడీ మీకు రెజ్యూమ్ పంపించేసాను. నేను పాస్టర్ గారు, నేను డెఫినెట్ గా మీకు మీ అందరి నేను పంపించేస్తాను సార్. అందులో ఆల్రెడీ ఎల్సీని పంపించేశాను, మిగతా వాళ్ళకి కూడా నేను పంపిస్తాను. డోంట్ వరీ అబౌట్ దాట్. సార్, ఇది ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ చేంజ్ చేయమంటారా దాంట్లో? మీరు అన్ని చేంజ్ చేసుకోండి సార్. బెటర్ యూ కెన్ యువర్ పర్సనల్ ఐడి, డోంట్ యూజ్ ఎర్లియర్ వన్స్. ఎందుకంటున్నానంటే కొన్ని కంపెనీస్ లో ఆల్రెడీ అది ఉంటాయి సార్, మనం ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఫ్రెష్ గా ఒక జియో తీసుకోండి సిమ్, మీ ఆధార్ కార్డ్ మీదే తీసుకోవాలి. దయవుంచి ఇంట్లో వాళ్ళ నెంబర్లు వాడొద్దు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విల్ డన్ బేస్డ్ ఆన్ ద ఆధార్ కార్డ్ నెంబర్ ఎగెన్స్ట్ యువర్ ఫోన్ నెంబర్. ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఓకే సార్. ఒక నిమిషం, నా వాయిస్ స్లో వస్తుందంట. మీ వాయిస్ పర్ఫెక్ట్ గానే ఉంది. మరి ఎవరికో స్లోగా వస్తుందని అంటున్నారు. నితా గారు అన్నారు, మేబీ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. నా దగ్గర ఫుల్ ఉందండి, ఫుల్ పెట్టాను. అమ్మాయిని కూడా ఒక్కసారి తను కూడా చెక్ చేసుకోండి. షైక్ గారు, ఇక్కడ సబ్జెక్ట్ లోకి వెళ్దాం. మీ డౌట్స్ ఏమైనా ఉంటే తప్ప అడగండి, ఎందుకంటే 2 hours సెషన్ మనం క్రౌడ్ కంప్లీట్ చేసుకోవాలి. చెప్పండి సార్. సార్, మీరు అన్నారు కదా ఆధార్ కార్డ్ అండ్ ఫోన్ నంబర్ తో సహా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ అవుతుంది. సో ఆధార్ కార్డ్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫోన్ నంబర్ ఉంటే ఆ నంబర్ No sir, one phone number might have, one Aadhaar card number might have a number of SIM cards. No one will look into that. Okay. Whatever the number which you have updated in your profile, is it yours or not? అంటే మీకు ఎందుకు జరుగుతుందంటే సార్, యూఎస్ లో ఏం చేస్తారంటే, మీ నెంబర్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోతారు, మీ ఇంటర్వ్యూలని నేనే చేసేస్తా. లేదా అంటారు నీ నెంబర్ తోటి నువ్వు అటెండ్ అయిపోమంటారు. వాళ్ళు ఏంటంటే ఈ నెంబర్ ని ట్రేస్ చేస్తారు సార్. అక్కడ SSN, సోషల్ సెక్యూరిటీ నెంబర్, ఇక్కడ మనకు ఆధార్ నెంబర్స్. ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని రూల్స్ ఉన్నాయి అన్నమాట. ఇది ఉందా కాదా అని చెక్ చేసుకుంటారు. నేను మిమ్మల్ని ఎక్కడ దొరకకుండా చూస్తాను సార్. సో ఏ నంబర్ పెట్టాలి సార్? కాంటాక్ట్ నంబర్, ఆధార్ నంబర్, న్యూ నెంబర్ సార్.
న్యూ ఆ నంబర్. నెంబర్ ఆధార్ కార్డ్ తో లింక్ అయి ఉండాలి. ఓకే. ఇంకా యుఏఎన్ నంబర్ అడిగినారు సార్. యూఏఎన్ number is the universal account number, sir. ఓకే. It's provided by the organization, sir. If you Okay. worked earlier, you should have that UAN number. ఓకే. If you I'm have currently this, working, yes. sir. So just tell me that UAN number, sir. That's more than enough for me. Okay. But Okay. in that UAN, from which company and when, from date and to date are required, sir. Because I need to update in our profile. You work for that company from date and to date. I believe we can get the UAN number from EPF organization. Yes, you are right, sir. Go to the Google and EPF portal, and there you can type your UAN number. You can register yourself. Later, you can passbook. You can click on it. You can able to see what are all the linked companies, with your UAN number, sir. ఓకే. గుడ్ ఓకే ఈవినింగ్ సార్. సార్. అది స్క్రీన్ షాట్ ఇవ్వాలా సార్? నాకు స్క్రీన్ షాట్ అవ్వండి సార్, ఎందుకంటే నాకు resume లో నేను క్లారిటీగా పెట్టాలి సార్. ఏ రోజు నుంచి ఎక్కడ వరకు చేశారు, ఏం Okay. చేశారు అన్నది ఇట్స్ మ్యాండేటరీ సార్. ఓకే సార్, వన్ చిన్న క్వశ్చన్. నేను నైట్ షిఫ్ట్ లో చేస్తాను యాజ్ ఎ రిక్రూటర్. USIT రిక్రూటింగ్ లో ఉన్నాను. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ చెక్ లో ఒకవేళ మా కంపెనీ పేరు ఇస్తే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు డెసిగ్నేషన్ చెక్ చేస్తారా సార్? No, sir. They will, yes, sir. Sorry. Designation they will verify, sir. But, ఓకే. they will say, is this designation is correct or wrong? But they never ask for the salary. ఓకే. ఓకే. For example, sir, you are getting some 10,000, 20,000. Assume, okay, I will change to the 1 lakh. ఓకే. But these company people won't ask how much is Okay. getting from your company. Just they will say, is this correct designation or not? ఓకే. ఒక్క designation మాత్రమే, ఓన్లీ designation will be validated. సో సార్, రిక్రూటర్ అని డెసిగ్నేషన్ కి నేను జీరా అడ్మిన్ అని పని చేసిన అని ఎట్లా చెప్పొచ్చు సార్? Actually, I will give you one number, Shamla. Yesterday, I hope, she and her husband also, working from recruiting. She got an offer from Condé Nast, permanent employee, so you can speak with her, sir. అదే Because similar case. అప్పుడు మీరు ఇచ్చినారు సార్, అది కాంటాక్ట్ నంబర్ ఉందనుకుంటా గ్రూప్ లో. Yes, exactly, sir. You can Bangalore. talk to Samla. సార్ యాక్చువల్ గా నాది SAP బ్యాక్గ్రౌండ్ సార్, SAP FICO బ్యాక్గ్రౌండ్. మరి అది ఏం ప్రాబ్లం లేదు సార్, చంద్రకాంత్ గారు. డోంట్ వరీ అబౌట్ ఇట్, సార్. ఓకే సార్. అయితే యాజ్ పర్ దట్ మీ రిక్వైర్మెంట్ బట్టి నేను అన్ని మెయిల్ పంపించేసాను సార్, రెజ్యూమ్ మీరు నాకు, if you are working, yes, I'm working this company. Work. If you are done already, work for this company so and so date to so and so date. ఎస్ సార్. I need only few details only. I am not asking about all other details. ఐ ఆల్రెడీ సెండ్ ఇట్ సార్. Okay, sir. Great, sir. ఓన్లీ Sir, కరెంట్ కంపెనీ డీటెయిల్స్ పంపించాలా సార్? yes, exactly, sir. And Okay, Syed, thank one you. more thing, Bhaiya. Sir. You will get a calls every day, daytime, but at the time you are sleeping. How you will handle? What Okay. I'm saying is, tomorrow I'm going to explain that, right? Whenever you get a call from a HR, Mhm. how to speak, what you need to share with them. I need to tell tomorrow, sir. ఓకే ఇది ఒక టాపిక్, ఎందుకంటే మనం 3 క్లాసులు ఉంది. ఈ రోజు రేపు నేను ఎక్కువ పెట్టుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ టుడే, బట్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. Whenever you get a call, what you need to tell. షూర్. And they will ask you that, can you tell about yourself, Syed? And where are you working? And what are all the technologies? What version which are you working? And do you have experience into the migrations, upgradations, and what's your experience with the Groovy scripting? Like that, they will ask the questions. So I need Okay. to convey the complete message with one page of the details. Wherever you will go, just you have to keep that page in your pocket or your purse. Whenever you get a call, you have to say that. They will say that, can I schedule your interview tomorrow? Yes, you can schedule interview tomorrow. So just inform to Shiva, tomorrow I have interview. I'll take care of their interview. ఓకే సార్. ఓకే సార్. గుడ్ షూర్ ఈవినింగ్ సార్. మీ అందరికీ నేను చెప్పేది ఒకటేనండి, ఇంటర్వ్యూ గురించి భయపడద్దు, బ్యాక్గ్రౌండ్ గురించి భయపడద్దు, సర్టిఫికేట్స్ గురించి భయపడద్దు. ఎందుకంటున్నానండి, కానీ సబ్జెక్ట్ లేకపోతే నేనేం చేయలేను, ఇంగ్లీష్ చదవడం రాకపోతే నేనేం చేయలేను. ఇఫ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దర్ ఇంగ్లీష్ ఆర్ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు స్పీక్, ఎందుకంటే మోసాలు అవుతుంది మనకి. జనాభా కంటే మీకు ఫస్ట్ డే నుంచి మెనీ టైమ్స్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ దిస్, సార్. ఎందుకంటే ద రిలేషన్షిప్, ఇప్పుడు ఇందులో ఇందాక నాగరాజ్ గారు అన్నారు, సార్ మై ఫ్రెండ్ బ్రిటానియా నుంచి వచ్చాడు రాజేష్. ఎస్, ఐ అగ్రీ. ఇందాక పాసా ఈ స్పీకింగ్, సార్ రత్న ఈజ్ మై కొలీగ్. ఎస్, నాకు అమ్మాయి కూడా చెప్పింది, అక్రమ్ పాసా ఇస్ షీ గాట్ అరౌండ్ 7 lakhs or 6.5 lakhs. ఎప్పుడండి? ఎర్లియర్. Now she is going to get 6 lakhs, and if you compare with the 22, 23 lakhs, sir, what is the difference? And
Permanent work from home, sir. She's going to work from home. She never goes to any office or anywhere. Just 3 months, support, and after that she will work. Try to understand. Don't take it into, sir. Subject is very important. Please, please, please. Forget about the interview. Forget about the process. Forget about, sir, I don't have degree engineering certificate. Don't worry. We'll, 2,500 something, we'll get the Xerox copy and we can utilize for that your life prospect I'm talking, sir. It's not a good word, but, I want your life is smooth. I'm not suggesting, but, see, few people earlier batches, right? They have not completed their engineering degrees and all. But in parents thinking that, already my kid was completed very long back, but there was a lot of gaps. So, I have filled out into the different ways. We are helping that, sir. We are not, doing any fraud or anything. But, see, at least your career and, your future should be good. I want to see for everyone. It's not for a 1 or 2 persons, sir. మనము ఒకటి చూడండి సార్, మంచి గురించి ఒక కళ్యాణం చేయడానికి ఒక మ్యారేజ్ పర్పస్ వీ హ్యావ్ టు డూ సంథింగ్. హియర్ ఆల్సో వీ హ్యావ్ టు డూ, బట్ డోంట్ చీట్ అదర్ థింగ్. చీటింగ్ అంటే వర్క్ సార్. నువ్వు ఎలా వచ్చావు అన్నది ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ సార్, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్ డెఫినెట్లీ ఇట్స్ అ ప్రాబ్లమ్. జస్ట్ కీప్ దీస్ వర్డ్స్ ఇన్ అవర్ మైండ్ సార్. ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్ అండ్ I can start today's session, sir. And also I need to start from next week onwards live sessions as well as revision sessions. What are the sessions which Shiva has completed? What are the sessions which I have completed? And you will also revision, sir. Everything will start into the, every weekend. We need to start it on Sunday. Whenever it's required, night time also we have to schedule a 1 hour call, sir. Please, please, please. And without having, subject knowledge, whatever the 23 lakhs, 25 lakhs, it's only for a couple of months. I don't want to make it like that. I want permanent. So we'll talk about each and every point very clear, sir. Now I'm going to talk about one topic that's called the crowd. Already last week we were discussed, sir. నేను మీతో చెప్పదలుచుకున్న ఏంటి అంటే క్రౌడ్ అనే దాని గురించి చెప్పదలుచుకున్నానండి. ఆ క్రౌడ్ గురించి మాట్లాడి మనం స్టార్ట్ చేద్దాం సార్. సార్ ఇక్కడ మీరు ఒకటి ఊహించుకోండి సార్. నేనేం చెప్తున్నానంటే ఇది ఒక సిస్టమ్. దిస్ ఈజ్ ద కంప్యూటర్. It is another computer. Just try to understand the subject. In this computer, it's a Jira. Jira is one software. There are many software in the world. In this computer, they have installed the Jira software. In this computer, they have installed the Crowd. It may be Crowd, it may be AD, it may be LDAP, it may be anything. ఒక కంప్యూటర్ లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. ఇక్కడ చాలా మందికి క్వశ్చన్స్ రాస్తారు. అంటే మనం ఆలోచిస్తున్నప్పుడు క్వశ్చన్స్ వస్తాయి. వై వన్ సాఫ్ట్వేర్, వై కాంట్ మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటున్నానంటే రియాలిటీకి ఒక కంపెనీ ఒక కంప్యూటర్ లో ఒక సాఫ్ట్వేర్ వై ఆర్ ద ఇన్స్టాలింగ్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే మెనీ యూజర్స్ ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కంప్యూటర్ లో నేను జీరా ఇన్స్టాల్ చేసి కాన్ఫరెన్స్ ఇన్స్టాల్ చేశాను సార్. జీరాలో ఒక 5,000, కాన్ఫరెన్స్ ఒక 5,000 అంటే ఈ కంప్యూటర్ తట్టుకోలేదు. Each computer, it has capabilities. That's called the capacity. That is the reason most of the organization in one computer, one software only. అంటే ఒకే కంప్యూటర్ లో జీరా, క్రౌడ్, బిట్బకెట్, బ్యాంబూ, yes, for your practice purpose, yes, I agree. But reality, we should not install. The reason behind is many users are going to connect and use that. నేను ఏం చెప్తున్నాను, ఒక కంప్యూటర్ లో ఎన్ని సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు దాని ర్యామ్, హార్డ్ డిస్క్ ని బట్టి. బట్ ద ప్రాబ్లమ్ ఓవర్ హియర్ ఈస్ ఇఫ్ ఎండ్ యూజర్స్ అంటే బయట నుంచి మనకి కంప్యూటర్ కనెక్ట్ అవుతున్నప్పుడు ఎట్ ఏ టైమ్ థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ కనెక్ట్ అయినప్పుడు ద పెర్ఫార్మెన్స్ ఇందులో మల్టిపుల్ అప్లికేషన్ ఉంటే కొంతమంది దీన్ని కొంతమంది ఇంకో అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీ ఆర్కిటెక్చర్ ప్రకారం వన్ అప్లికేషన్ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ సాఫ్ట్వేర్. For any organization, they will follow. These are the standard rules, sir. అంటే మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత మీ మేనేజర్ ఏమన్నాడంటే మన క్రౌడ్ కావాలి, మనకి జీరా కావాలి, 2 ఒక దానిలో వేసేద్దాం అని మాత్రం అనకండి సార్. ఎందుకంటున్నానంటే ద రీజన్ క్రౌడ్ వేయొచ్చండి, కానీ దర్ ఈజ్ సమ్ ఇష్యూస్ ఆల్సో దేర్, ప్రాస్ అండ్ కాన్స్ ఆల్సో సార్. ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే ఈచ్ సాఫ్ట్వేర్ వెన్ అవర్ మల్టిపుల్ యూజర్స్ ఆర్ యూజింగ్ యూ హ్యావ్ టు సపరేట్. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారండి ఈ రోజు మీరు ఈ యొక్క 1.5 గంటల ఈ 2 గంటల క్లాస్ లో ఏం చెప్పదలుచుకున్నారు? జీరా అనేది ఒక అప్లికేషన్ ఉంటుంది. ఇది ప్రాజెక్ట్ ప్లానింగ్, ట్రాకింగ్, ఎగ్జిక్యూషన్, సో మెనీ థింగ్స్. ఓకే, ఏడి, ఎల్డాప్, క్రౌడ్ అనేది దేనికి? ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయాలి. నేను ఎందుకు ఇంటిగ్రేట్ చేస్తున్నాను? ఫస్ట్ నువ్వు చేసే పనికి వై ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్.
నేను ఎందుకు చేస్తున్నాను అని నువ్వు అర్థం చేసుకోండి. ఎందుకంటానంటే కస్టమర్ ఏదో అడుగుతాడు, మనం ఏదో చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంటిగ్రేషన్ అంటే కలపడం అంటే ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నాం. వై క్రౌడ్ ఆర్ ఏడి ఈజ్ హ్యావింగ్ ద ఆల్ ద యూజర్స్ ఆఫ్ 1,80,000 ఆర్ సంథింగ్. ఆల్ దీస్ యూజర్స్ స్ట్రైట్ అవే ఐ వాంట్ టు సీ ఇన్ ఏ జీరా. ఈ 1,80,000లో నేను ఒక 20,000 మందికో 10,000 మందికో యాక్సెస్ ఇవ్వాలి, లేదా ఎగ్జాక్ట్ గా 20,000 అని కాదు, 9,200 లైక్ దట్ సమ్ టైమ్ వాళ్ళు చెప్తారు. ఈ యూజర్స్ ని ఈ అవుట్ ఆఫ్ 1,80,000లో 20,000 మందికి జీరాలో యాక్సెస్ ఇవ్వాలి. ఫస్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద జీరా యాక్సెస్? జీరా యాక్సెస్ అంటే ఏంటి? ఈ యుఆర్ఎల్ ద్వారా లోపలికి వస్తే వాళ్ళు ఇంటర్నల్ గా అప్లికేషన్ లోపలికి వెళ్ళాలి అంటే మనం జీమెయిల్ లాగిన్ అవుతున్నాం, లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తే లోపలికి వెళ్తాం. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న 20,000 యూజర్స్ జీరా లోపలికి వెళ్ళి వాడుకోవాలి, జీరా అప్లికేషన్ వాడుకోవాలంటే దే షుడ్ బి పార్ట్ ఆఫ్ ద జీరా సాఫ్ట్వేర్ యూజర్స్ గ్రూప్. నేను ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. జీరా సాఫ్ట్వేర్ యూజర్స్ అనే గ్రూప్ లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే వస్తారు. సార్ ఈ లింక్ పెట్టడం వలన ఏం జరుగుద్ది? ఈ లింక్ పెట్టడం వలన ఈ 1,80,000 మంది ఇక్కడ కనపడతారు. ఎక్కడ కనపడతారు? జీరాలోకి వచ్చేస్తారు. దిస్ లింక్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ టూ సాఫ్ట్వేర్స్ మధ్య బ్రిడ్జ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న యూజర్స్ అందరూ ఇందులో కనపడతారు. ఇందులోంచి ఎవరెవరికి జీరా యాక్సెస్ కావాలో జస్ట్ ఐ నీడ్ టు యాడ్ దమ్ ఇంటూ జీరా సాఫ్ట్వేర్ యూజర్స్ గ్రూప్. నో నీడ్ టు క్రియేట్ దేర్ ఐడీస్, నో నీడ్ టు క్రియేట్ దేర్ ఈమెయిల్ ఐడీస్, నో నీడ్ టు క్రియేట్ పాస్వర్డ్స్. ఇక్కడ కంపెనీలో జాబ్ వచ్చినప్పుడు హెచ్ఆర్ వాళ్ళు డేటా ఇక్కడ ఎంటర్ చేస్తారు. మనకు ఒక ల్యాప్టాప్ డెస్క్టాప్ ఇస్తారు, దానికి ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు, నీ ఈమెయిల్ ఐడికి ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. సేమ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ యూ కెన్ యూజ్ ఫర్ జీరా. అది ఎలా వర్క్ అవుతుందో ఎలా చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద క్రౌడ్ అని ప్రాక్టికల్ గా ఎలా చేస్తానో చూడండి సార్. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ క్రౌడ్కి వస్తుంది సార్, గూగుల్కి రండి సార్. ఫస్ట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయండి. గూగుల్కి వచ్చి అండి ఇక్కడ నేనేం చేస్తానంటే క్రౌడ్ డౌన్లోడ్ అని కొడుతున్నాను సార్. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద క్రౌడ్ డౌన్లోడ్. సో డౌన్లోడ్ క్రౌడ్ అని ఉంది, డౌన్లోడ్ ఆర్కేవ్స్ అని ఉంది, ఇలా చాలా ఉన్నాయి సార్. ఇక్కడ క్రౌడ్ డౌన్లోడ్ ఇలా ఉంటాయి. ఎప్పుడైనా చూడండి, దిస్ క్రౌడ్ ఈస్ ద అట్లాసియన్ ప్రొడక్ట్. ఆల్వేస్ ప్లీజ్ డౌన్లోడ్ ద సాఫ్ట్వేర్ ఫ్రమ్ అట్లాసియన్ ఓన్లీ. ఇలా అట్లాసియన్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ అదర్ సైట్స్ ఆల్సో. The problem is sometimes, virus and some other things, it may impact. So suggestible is you can go here, you can download. ఎలా క్లిక్ చేయాలి సార్? ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్. నేను ఏం చేస్తున్నాను, కొత్త సాఫ్ట్వేర్ జీరా కాకుండా వేరే సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేస్తున్నాను, క్రౌడ్ అనేది. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ హియర్, ఐఎమ్ సీయింగ్ చెక్అవుట్ హియర్ డౌన్లోడ్ ఆర్కేవ్స్ అంటే ఓల్డర్ వెర్షన్స్ ఏం కావాలనేది. క్రౌడ్ అనేది 5.1.4 is the version. ఓకే, ఇక్కడ నాకు జిప్ అంటే విండోస్, టార్ అంటే లైనెక్స్, ఓఎస్ఎక్స్ అంటే మ్యాక్, లైనెక్స్ కూడా పనిచేస్తున్నాను. ఇక్కడ మోస్ట్లీ విల్ యూస్ ఎయిదర్ జిప్ ఆర్ టార్. వీటికి డిఫరెన్స్ మీకు సౌగారు ఈరోజు క్లాస్ లో చెప్పారో లేదో, టుమారో ఇఫ్ రిక్వైర్డ్ ఐ విల్ రివిజన్ దట్ సెషన్స్ అండ్ ఆల్. జిప్ అంటే ఏంటి అని అంటే ఫైల్స్ ని మనం అన్నిటినీ కంప్రెస్ మోడ్ లో యాడ్ చేసుకోవడం. టార్ అంటే కూడా కంప్రెస్ మోడ్ అండి. మీకు విండోస్ లో సాఫ్ట్వేర్ ని అంటే ఇప్పుడు 1 GB మూవీ ఉందనుకోండి, 1 GB మూవీని సైజ్ తగ్గించాలంటే జిప్ చేస్తే 800 వస్తుందండి. దాన్ని ర్యార్ అని ఉంటుంది, ఇంకా తగ్గుద్ది అనమాట. అంటే పెద్ద ఫైల్ సైజ్ ని చిన్నటికి చేయడానికి వాడే ఫార్మాట్స్ ఏంటంటే ఈ జిప్ ఇన్ విండోస్ లో ఇంకోటి ర్యార్ అని ఉంటుంది. టార్ అనేది ఏంటంటే లైనెక్స్ సంబంధించింది. మీరు ఎందులో టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్ ఇన్ ఏ విండోస్, సో యూ హ్యావ్ టు సెలెక్ట్ జిప్. అయితే ఇక్కడ మనకి ఏ వెర్షన్ కావాలి? స్టార్టింగ్ వెర్షన్, ఫస్ట్ వెర్షన్, సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్, లేటెస్ట్ వెర్షన్ ఇస్ 5.0. ఇక్కడ షో డీటెయిల్స్ లో మళ్ళా ఇందులో 5.1.0, 5.1.1, 5.1.2. ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ రావాలి. సార్ వాట్ ఆర్ దీస్? ఐఎమ్ నాట్ ఏ ఐటీ పర్సన్. ఇవేంటి అసలు? ఈ 5.0 ఏంటి? ఇవన్నీ ఏంటంటే
ఒక సాఫ్ట్వేర్ విడుదల చేసిన తర్వాత దేర్ మైట్ బి సమ్ బగ్స్ ఇన్ దట్ సాఫ్ట్వేర్. దే వాంట్ టు ఫిక్స్ దోస్. మీకు నేను ఎగ్జాంపుల్ చెప్పానో లేదు, యుఎస్ లో ఒక అతను ఇక్కడ 340 ఇది న్యూస్ పేపర్ లో వచ్చిన న్యూస్. మైల్స్ యుఎస్ లో కిలోమీటర్స్ అంటారు సార్, మనం కిలోమీటర్స్ అంటాం. ఇక్కడ నుంచి వరంగల్ ఎంత అన్నారు అనుకో 110 కిలోమీటర్స్ అంటాం. అక్కడ మనకి మైల్స్ లో చెప్తారు. మైల్స్ అంటే 2 కిలోమీటర్స్ ఈక్వల్ టు 1 మైల్. అంటే ఒక అతను 300+ మైల్స్ కారులో వెళ్ళి ఒక ఐఫోన్ కొనుక్కొని మళ్ళీ కారు తీసుకొని మంచిగా ఫొటోస్ అన్ని దిగి, ఐఫోన్ అంటే అక్కడ చాలా క్రేజ్ అండి. ఇంటికి వచ్చేసరికి ఇంటికాడ ఐఫోన్ పనిచేయట్లేదు. మనకి 300 అంటే 300 × 2.5 వేసుకోండి, ఇంచుమించు 700. ఏంటి ఎందుకు పనిచేయట్లేదు అర్థం కాలేదు సార్. తను కస్టమర్ కేర్ కాల్ చేస్తున్నా ఇది ఏం వర్కౌట్ లేదు సార్. ఇంతకీ ప్రాబ్లం ఏంటంటే ఐఫోన్ అనేది ఆ వెర్షన్ -40, -30, -20 డిగ్రీ సెల్సియస్ కూడా ఫెయిల్ అయింది సార్. అంటే అలా ప్రాబ్లమ్స్ వచ్చిన ఐఫోన్స్ ని మళ్ళీ సాఫ్ట్వేర్ ని ఫిక్స్ చేసి నెక్స్ట్ వెర్షన్ కి ఇస్తారు. వెర్షన్ నుంచి వెర్షన్ కి తేడా ఏంటి అని అంటే దేర్ ఆర్ న్యూ ఫీచర్స్ అండ్ ఆల్సో దే మైట్ ఫిక్స్డ్ ద ఓల్డ్ బగ్స్ ఆల్సో. మాకెలా తెలుస్తాయండి ఇవన్నీ? మీరు ఏమంటున్నారు, iPhone 5 ఉంది, iPhone 6 ఉంది. డిఫరెన్స్ ఏంటంటే లుక్ అండ్ ఫీల్ మారుతుంది, స్టోరేజ్ మారచ్చు, కెమెరా పిక్సెల్స్ మారచ్చు. పాత దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని iPhone 6 లో మాడిఫై చేయొచ్చు. అంటే ఇక్కడ కూడా ఏంటి అని అంటే ఈ వెర్షన్ కి దేర్ మైట్ బి సమ్ చేంజెస్. అవి నేను ఎలా చూడాలంటే హియర్ యూ కెన్ ఏబుల్ టు సీ ద రిలీజ్ నోట్స్. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ యువర్ ఆర్గనైజేషన్ వన్స్ యూ గెట్ ఏ జాబ్ మీకేముందంటే జీరా వెర్షన్ ఎంత అంటారు 9.6, మన వెర్షన్ ఎంత సార్ 8.20. ఈజ్ ఇట్ రిక్వైర్డ్ టు అప్గ్రేడ్ ఫ్రమ్ 8.20 to 9.6? నా క్వశ్చన్ అర్థమైందో లేదో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము జీరాని 8.20 వాడుతున్నాము, మార్కెట్ లో లేటెస్ట్ 9.6 వచ్చింది. ఈజ్ ఇట్ రిక్వైర్డ్ టు అప్గ్రేడ్ మన సాఫ్ట్వేర్ ని 8.20 నుంచి 9.6 కి రిక్వైర్డ్ గా అప్గ్రేడ్ చేయాలా? చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇఫ్ యు ఆర్ అప్గ్రేడింగ్ వాట్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్? ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ రిలీజ్ నోట్స్ అని ఉంటుంది. రిలీజ్ నోట్స్ అంటే ఈ వెర్షన్ లో పాత 5.0కి దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి ఇక్కడ క్లియర్ గా రాస్తాడు. ఇక్కడ మేము ఏమేమి చేంజ్ చేసాము, మీ పాత వెర్షన్ కి ఇక్కడికి ఏమేమి ఫిక్స్ చేసామో ఇవన్నీ కూడా వాళ్ళు రాస్తారండి. అంటే ఈ వెర్షన్ నుంచి ఇంకొక వెర్షన్ కి నేను ఎందుకు వెళ్ళాలి అని క్వశ్చన్ వచ్చినప్పుడు ఫర్ దట్ క్వశ్చన్ యూ నీడ్ టు ప్రొవైడ్ దిస్ మచ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. అంటే మేనేజర్ అడుగుతారు అనమాట, డూ యూ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 రిలీజెస్ అంటాడు. మనం కంగారు పడకూడదు. గివ్ మీ సమ్ టైమ్స్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి మనం ఇక్కడికి వచ్చి ఆ రిలీజ్ కార్డ్ క్లిక్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు సీ. ఇవ్వండి ఇన్ని చేశాడు. కంప్లీట్ లిస్ట్ ఆఫ్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్స్. ఇంప్రూవ్మెంట్స్ అంటే వాటిని బాగు చేయడం, చేంజెస్ ఏమేం చేంజెస్ చేస్తాము, న్యూ ఫీచర్స్ ఏంటి అన్నది చెప్తాడు సార్. ఇది ఎవరికైతే 5+, 6+ మనం పెడుతున్నామో వాళ్ళు దే షుడ్ బి వెరీ క్లియర్ టు whenever they are speaking with or whenever they are discussing with customer they should be very clear. అయితే ఇక్కడ నేను ఏదో ఏ విషయం తీసుకోవచ్చు, నేను ఏదో 5.1.2 అనో లేదా 5.0 అని ఏదైనా తీసుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు 5.1.4. ఇక్కడ జిప్ వెర్షన్ ఐ అగ్రీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తున్నాను. జస్ట్ నేను ఏం చేశాను సార్, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశాను. ఇదిగోండి సాఫ్ట్వేర్ ఈస్ గోయింగ్ టు డౌన్లోడ్. క్రౌడ్ అనే సాఫ్ట్వేర్ ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. నా యొక్క గోల్ ఏంటి, ఈ క్రౌడ్ అనేది వేరే కంప్యూటర్ లో ఉండి జీరా అనేది వేరే కంప్యూటర్ ఉంటే ఫస్ట్ ఈ రెండింటికి లింక్ ఎలా పెట్టాలి, లింక్ పెట్టిన తర్వాత ఇందులో క్రియేట్ అయిన యూజర్స్ హౌ ఆర్ దే కమింగ్ ఇన్ టు ద జీరా. ఇక్కడ నేను జీరా సాఫ్ట్వేర్ యూజర్స్ గ్రూప్ లోకి ఎలా వేయాలని నీకు అర్థమైతే మిగతా అప్లికేషన్ యాజ్ ఇట్ ఈస్ ఐ విల్ షో యూ గైస్. ఇక్కడ ఇది డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిన తర్వాత ఎప్పుడైనా సార్ మీరు క్లిక్ చేసి డౌన్లోడ్స్కి వెళ్తే యూ కెన్ ఏబుల్ టు సీ దట్ దిస్ ఈస్ ద ఫైల్. డౌన్లోడ్స్ లో వద్దండి, దీన్ని కాపీ చేసుకోండి. జస్ట్ కాపీ దిస్ ఫైల్ లేదా కట్ అంటే ఇక్కడ నుంచి తీసేసి డీలో పెట్టుకోండి. ఈ డీలో నేను పేస్ట్ చేస్తున్నాను. నౌ ఐ హ్యావ్ పేస్టెడ్ ఇన్ టు ద డీలో పేస్ట్ చేశాను. ఇది జిప్ ఫైల్స్. జిప్ అంటే ఏంటి, కంప్రెస్ మోడ్. కంప్రెస్ అంటే ఏంటంటే ఎక్కువ సైజు, అంటే మన హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, మనం కొనుక్కునే మొబైల్లో కూడా సైజ్ ఉంటుంది. ఇక్కడ కూడా హార్డ్ డిస్క్ సైజు ఎక్కువ అవ్వకూడదని వాళ్ళు చేశారు. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే రైట్ క్లిక్ కొట్టి మీరు ఎక్స్ట్రాక్ట్ హియర్ అని క్లిక్ చేయండి సార్.
అదేమవుతుందంటే ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది. ఎక్స్ట్రాక్ట్ చేయడము అంటే ఏమవుతుందంటే ఆల్ ద ఫైల్స్ ని తీసుకొచ్చేస్తుంది. జస్ట్ వెయిట్ ఇన్ ఏ మినిట్. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం అంటే ఏముండదు సార్ క్రౌడ్ కి. జస్ట్ యూ వాంట్ ఎక్స్ట్రాక్ట్. ఒకసారి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత నీకు ఇలా వస్తుంది సార్. అట్లాసియన్ క్రౌడ్ 5.1.4 August 8. ఇదిగోండి ఇక్కడ నీకు ఒక ఫైల్ క్రియేట్ అయింది. నేను దీన్ని 708 అంటుంది. ఇది నేను ఓపెన్ చేస్తున్నాను. అసలు ఇందులో ఏముందని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసాను సార్. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారండి మీరు ఇప్పటిదాకా? నేనేమి చేయలేదండి. నేనేం చేశాను అని అంటే ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి రైట్ క్లిక్ కొట్టి ఎక్స్ట్రాక్ట్ హియర్ అన్నాను. ఇవన్నీ వచ్చినాయి ఆ ఫోల్డర్లోకి వెళ్తే. ఓకే, ఇక్కడ మీరేంటి అంటే రీడ్ మీ అని ఉంటుంది. రీడ్ మీ అంటే ఈ సాఫ్ట్వేర్ నువ్వు ఎలా వాడుకోవాలి, హౌ డూ యూ వాంట్ యూస్ దిస్ సాఫ్ట్వేర్, హీర్ ఆర్ ద స్టెప్స్. ఇక్కడ మీకు నేను ఎలా వాడుకోవాలో ఇందులో చెప్పాను. ఈ రీడ్ మీని ఫాలో అవుతూ యూ కెన్ యూజ్ దిస్ సాఫ్ట్వేర్. ఓకే, క్లిక్ ఆన్ ద రీడ్ మీ. అట్లాసియన్ క్రౌడ్ 5.1.4. గుడ్. ఏం చేయమంటావు? ఫస్ట్ ఎన్ష్యూర్ యూ హ్యావ్ జేడీకే ఇన్స్టాల్డ్. అంటే క్రౌడ్ అనే సాఫ్ట్వేర్ ని వేర్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ దేర్ జావా షుడ్ బి అవైలబుల్. అంటే ఏంటంటే మీరు నన్ను ఏ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ కంప్యూటర్ లో జావా ఉండాలి. హౌ టు చెక్ దట్? గో టు ద కమాండ్ అండ్ హియర్ జావా -version. Whenever you are giving a command, Java version means Java is the 1.8 version is available. ఇక్కడ JDK అంటే Java Development Kit. So wherever you are going to install the crowd in that computer, JDK should be there. Okay, దీనికి ఎలా అంటున్నాను? The command is Java, Java space -version. ఈ కంప్యూటర్ లో జావా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఇది ఒకటి ఆప్షన్. తర్వాత ఏమంటున్నాడు? జావా హోమ్ ఉందో లేదో చెక్ చేయమంటున్నాడు. హౌ టు చెక్? ఎకో %java _home. సి జావా హోమ్ ఈజ్ అంటే జావా హోమ్ టాక్స్ అబౌట్ వేర్ ద జావా సాఫ్ట్వేర్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ దిస్ కంప్యూటర్. మీరు క్రౌడ్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే కంప్యూటర్లో జావా అనేది ఏ పాత్ లో ఇన్స్టాల్ చేశారు, ఇలా పాత్ చూపించాలి. పాత్ చూపించకపోతే నేను వర్క్ చేయను అంటుంది. సో ఇక్కడ 1.8.0.202 1.8.0.202 both are same. So I'm good. These two are clear for me. దీని తర్వాత ఏమంటున్నాడంటే థర్డ్ స్టెప్, దిస్ ఇస్ ద స్టెప్ 2 ఓన్లీ, ఎందుకంటే ఈ రెండు కలిపి ఒకటే స్టెప్. సెట్ యువర్ క్రౌడ్ హోమ్ డైరెక్టరీ. సార్ సారీ టు ఇంటరప్ట్, సెకండ్ స్టెప్ కొంచెం మళ్ళీ ఒకసారి చెప్తారా సార్? ఏం లేదు సార్, జావా హోమ్ ఈజ్ నథింగ్ బట్ యాక్చువల్లీ దీనికి మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయండి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వైఫై నేమ్. వైఫై అంటే ఏంటి సార్? ఇప్పుడు మీ ఇంట్లో ఇంటర్నెట్ ఇన్స్టాల్ చేశారు సార్, యూ హ్యావ్ వన్ వైఫై నేమ్. యూ కెన్ యాక్సెస్ దట్ వైఫై ఫ్రమ్ యువర్ bedroom or child bedroom or hall or your kitchen. See, that's what its indication. అంటే నీ కంప్యూటర్ ఆటోమేటిక్ గా దానికి కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ కూడా జావా హోమ్ అంటే ఏంటంటే మనకు ఒకసారి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇది ఆయన చెప్పినప్పుడు చెప్పు ఉండాలి, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ కంప్యూటర్లో అయితే ఉందో ఏముంటుందంటే సార్, మీరు ఈ క్రౌడ్ అనే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసినప్పుడు క్రౌడ్ కి జావా కావాలి. నువ్వు జావా హోమ్ అంటే ఏంటి అంటే, జావా హోమ్ అంటే ఏంటంటే జావా అనే సాఫ్ట్వేర్ ని జావా సాఫ్ట్వేర్ పాత్ ఇండికేషన్. అంటే అర్థం ఏంటంటే ఈ క్రౌడ్ అనే దానిలో జావా హోమ్ అని ఒక వైఫై నేమ్ ఉంటుంది. వైఫై నేమ్ అంటే మనం ఎలా కనెక్ట్ అవుతాం, అలా ఈ సాఫ్ట్వేర్ లో జావా హోమ్ అని ఉంటుంది. ఈ జావా హోమ్ డైరెక్ట్ గా దీంతో కనెక్ట్ అయ్యి ఈ కంప్యూటర్ లో మీరు ఏ పాత్ లో జావా సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేశారో డైరెక్ట్ గా వాడుకుంటారు సార్. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇక్కడ జావా హోమ్ అనే ఇండికేట్స్ దట్ ఫస్ట్ దేమో సాఫ్ట్వేర్ ఉందా లేదా అని చెప్పొద్దు. రెండోది ఏం చెప్పొద్దు అంటే ఎవరైనా ఈ పేరును వాడితే
వాళ్ళకి నేను చెప్తా ఇక్కడ ఉంది మన జావా, ఇక్కడికి వెళ్ళి వాడుకోమని. అంటే క్రౌడ్ ఈజ్ లుకింగ్ ఫర్ జావా హోమ్. సో క్రౌడ్ ఈజ్ అనే సాఫ్ట్వేర్ జావాలో తయారు చేశారు, దానికి జావా అనే సాఫ్ట్వేర్ కావాలి వర్క్ చేసుకోవాలంటే. దాని గురించి ఏంటంటే ఈ జావా హోమ్ అంటే ఇది ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా క్రౌడ్ కనెక్ట్ అయిపోయి ఆ జావా అనే సాఫ్ట్వేర్ ని వాడుకుంటుంది సార్. ఇంకా అర్థం కాకపోతే దీనికి ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్ అరగంట చెప్తాను సార్ దీని గురించి నేను. ఎందుకంటున్నానంటే మీనింగ్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే క్రౌడ్ అనేది జావాలో తయారు చేశారు. జావాలో తయారు చేసిన దానికి జావా సాఫ్ట్వేర్ కావాలి. జావా హోమ్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ పేరు దీనిలోనూ ఉంటుంది, దీనిలో ఉంటుంది. ఇక్కడ నువ్వు సెర్చ్ చేసి పెడతావు జావా హోమ్ అంటే ఇక్కడ నేను జావాని ఇన్స్టాల్ చేశాను అని. ఎలా సెర్చ్ చేస్తావు మీకు సెవగా చెప్పు ఉండాలి. ఎందుకంటే దిస్ పీసీ ప్రాపర్టీస్, మీకు ఇక్కడ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్, ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఇక్కడ జావా హోమ్ అని మనమే సెర్చ్ చేస్తాం. ఇది న్యూ అని ఇచ్చి జావా హోమ్ అని ఇక్కడ మనం వాల్యూస్ ఇస్తామండి. ఇఫ్ యూ రిమెంబర్ ఆర్ నాట్, ఐఎమ్ నాట్ షూర్ సార్, దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్ శివ గారు చెప్పు ఉండాలి. జావా నేను సెర్చ్ చేస్తాను అని. ఇక్కడ నువ్వు ఏ వాల్యూ అయితే పెట్టావో అదే వాల్యూ. దీని యొక్క అర్థం ఏంటంటే క్రౌడ్ అనే సాఫ్ట్వేర్ కి ఈ పేరుతో కాల్ చేస్తుంది. ఈ పేరుతో సెర్చ్ చేసావా, సెర్చ్ చేశాను, ఎక్కడ ఉంది అది, ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద జావా హోమ్ సెట్టింగ్ సార్. ఇంకా అర్థం కాకపోతే చెప్పండి సార్, ఇంకా వేరుగా చెప్తాను. నాకు అర్థం అవడం ఇంపార్టెంట్ సార్. అర్థమైంది సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేం చేశాను సార్, అది ఎలా చెక్ చేయాలి అంటే పర్సంటేజ్ జావా హోమ్. అదే లైనెక్స్ లో అయితే ఎకో $java_home సార్. విండోస్ లో అయితేనేమో పర్సంటేజ్ ఇవ్వాలి సార్. లైనెక్స్ లో అయితే డాలర్ అని ఇవ్వాలి. ఇట్ విల్ కమ్. నేనే చెప్తాను, అది నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను సార్, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత రెండో స్టెప్ ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే జావా హోమ్ ఉందా, జావా ఉందా చెక్ చేసుకుందాం. మీకు మన మొబైల్లో కూడా రెండు ఉంటాయి సార్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సార్. ఇది అట్లాషన్ ప్రొడక్ట్స్ కి ఇదిగోండి 2 ఫోల్డర్స్ ఉంటాయి సార్. 2 ఫోల్డర్స్ ఉంటాయి. ఒక ఫోల్డర్ లోనేమో సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇంకో ఫోల్డర్ లోనేమో డేటా ఉంటుంది. ఈ డేటా ఉండే ఫోల్డర్ నేమో హోమ్ డైరెక్టరీ అంటారు. హోమ్ అంటే మన వస్తువులు ఎలా ఉంటాయో ఈ క్రౌడ్ యొక్క డేటా ఉంటుంది. డేటా అంటే ఎవరు, యూజర్స్, వాళ్ళ లాగిన్ ఐడి పాస్వర్డ్లు ఉంటాయి. సాఫ్ట్వేర్ అంటే ఏంటి సార్, క్రౌడ్ సాఫ్ట్వేర్. క్రౌడ్ సాఫ్ట్వేర్ అంటే 1 మనం 1 ఏదో చేసాం కదా, ఆ సాఫ్ట్వేర్ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ స్టెప్ క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సెట్ యువర్ క్రౌడ్ హోమ్ డైరెక్టరీ. నీ యొక్క క్రౌడ్ హోమ్ డైరెక్టరీ అంటే ఇది ఎక్కడ కావాలో, ఏది ఈ హోమ్ డైరెక్టరీ నీకు ఎక్కడ కావాలో చెప్పు అంటుంది. ఎలా సెట్ చేసుకోవాలంటే ఎడిట్ ద ఫైల్, ఈ ఫోల్డర్ లో ఇది ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయి అంటే ఇందాక నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసావు చూసావా, ఇక్కడ ఏముంది క్రౌడ్ వెబ్ యాప్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయి. ఎందుకంటే ఇక్కడ వాడు ఏమన్నాడు, క్రౌడ్ వెబ్ యాప్ అన్నాడు. అందులో WebINF అనే ఫోల్డర్ ఉందంట. ఇదిగోండి WebINF ఫోల్డర్, దాని మీద క్లిక్ కొట్టు. తర్వాత ఏమంటున్నాడు, WebINF తర్వాత క్లాసెస్ అనే ఉంటుంది, దాని మీద క్లిక్ కొట్టు. ఇదిగో క్లాసెస్ మీద క్లిక్ కొట్టారు. తర్వాత ఏమంటున్నాడు, ఇదిగోండి క్రౌడ్ INIT ప్రాపర్టీస్ అనే ఫైల్ ఉంటుంది. క్రౌడ్ INIT ప్రాపర్టీ ఫైల్ అంటే మీరు ఇక్కడికి వచ్చి క్రౌడ్ INIT ప్రాపర్టీస్ ఫైల్, ఇదిగోండి ఇది ప్రాపర్టీస్ ఫైల్, ఇక్కడ ఇది క్రౌడ్ INIT. ఈ ఫైల్ ను ఓపెన్ చేయమంటున్నాడు. ఇదిగో ఓపెన్ చేసి, ఓపెన్ చేస్తే నాకు ఏముంది ఇక్కడ, విండోస్, యూనిక్స్. నువ్వు విండోస్ లో చేస్తున్నావా, లైనెక్స్ లో చేస్తున్నావా? ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద విండోస్. సో ఈ హ్యాష్ రిమూవ్ చేయి. హ్యాష్ రిమూవ్ చేయడం అంటే నేను క్రౌడ్ హోమ్ పాత్ ని సెట్ చేస్తున్నాను, అంటే నా యొక్క డేటాని ఈ ఫోల్డర్ లో పెట్టుకుంటున్నాను. ఏ ఫోల్డర్, డి అనే దానిలో నేను ఏంటంటే ఇది జూలై బ్యాచ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో డేటా పెట్టుకుంటున్నాను. ఎస్, ఓకే, ఇట్స్ గుడ్. క్రౌడ్ హోమ్ డి అనే ఫోల్డర్ లో జూలై బ్యాచ్ అని క్రియేట్ చేసి అందులో క్రౌడ్ హోమ్ పెట్టుకో అంటున్నాను. లేదా నాకు క్రౌడ్ హోమ్ అని కాదు సార్, సి హోమ్ అని కావాలి. యూ కెన్ మేక్ ఇట్ యాజ్ సి హోమ్. ఇట్స్ కాల్ ద క్రౌడ్ హోమ్. సార్ చెప్పండి. అంటే దీని యొక్క అర్థం ఏంటి సార్, ఏదైనా మనం మొబైల్లో ఏం చేస్తాం సార్, ఫొటోస్ దిగుతాం. ఆ ఫొటోస్ ఎక్కడ స్టోర్ అవుతాయండి, మీ యొక్క మొబైల్లోనే ఫొటోస్ అనే ఫోల్డర్, డేటా ఫోల్డర్లోకి వెళ్తుంది. ఇమేజెస్, ఫొటోస్. ఇక్కడ కూడా ఏంటి అంటే ఈ క్రౌడ్ యొక్క డేటాని
ఈ డి అనే ఫోల్డర్లో జూలై బ్యాచ్ అని క్రియేట్ చేసి అందులో స్టోర్ చేయమంటున్నాను. ఓకే, పెట్టాను. సేవ్ చేద్దాం. సేవ్ చేశాను. తర్వాత ఏం చెప్పాడు చూద్దాం. దీన్ని క్లోజ్ చేసేస్తాను. ఇంక ఇది అయిపోయింది కదా, ఇది నాకు అవసరం లేదు, ఇంకా ఎగ్జిట్ అయిపోయా. వీళ్ళు ఏం చెప్పాడు, నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాడు, ఇక్కడికి వెళ్ళి ఈ ఫోల్డర్లోకి వెళ్ళు, ఈ ఫోల్డర్లో ఈ ఫోల్డర్ ఉంటుంది, ఈ ఫోల్డర్లో ఈ ఫోల్డర్ ఉంటుంది, ఈ ఫోల్డర్లో ఈ ఫైల్ ఉంటుంది, ఈ ఫైల్లో నువ్వు సెట్ చేసుకోమన్నాడు. నేను సెట్ చేసుకున్నాను. తర్వాత ఏమంటున్నాడు, రన్ చేయమంటున్నాడు. ఏమంటున్నాడు, స్టార్ట్ క్రౌడ్ డాట్ ఎస్హెచ్. ఎస్హెచ్ అంటే షెల్, ఇట్స్ ఎ లైనెక్స్ పర్పస్. స్టార్ట్ క్రౌడ్ డాట్ బ్యాట్ ఫర్ విండోస్. నేను విండోస్లో కాబట్టి ఈ స్టార్ట్ ఐఫన్ క్రౌడ్ డాట్ బ్యాట్ ని రన్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏదో స్టార్ట్ ఏదో డిలో మన ఫోల్డర్ ఏంటి, అట్లాసియన్ క్రౌడ్ 5.1.4లో స్టార్ట్ క్రౌడ్, ఇది షెల్ ప్రోగ్రామింగ్. స్టార్ట్ క్రౌడ్ బ్యాచ్ దీని మీద కొట్టమంటున్నాడు. ఇలా కొట్టండి. జస్ట్ యూ నీడ్ టు స్టార్ట్ లైక్ దట్. చాలా ఈజీగా ఉంటుంది సార్. ఇది ఏం అస్సలు ఒక వర్క్ ఫ్లో కానీ కష్టం అనేది ఉండదు సార్. ఇట్స్ వెరీ ఈజీ సబ్జెక్ట్. జస్ట్ 1 hour 2 hours we can able to complete end to end. Just so I have started the file. నేను ఏం చేశాను, ఈ రీడ్ మీ అనే ఫైల్లో ఇచ్చిన ఈ రీడ్ మీ క్విక్ స్టార్ట్ గైడ్ అని ఇచ్చాడు. దీన్ని ఫాలో అవుతూ వస్తున్నా. ఫాలో అవుతూ ఇది కొట్టమన్నాడు. దీని మీద డబుల్ క్లిక్ చేశా. తర్వాత ఏమంటున్నాడు ఒకసారి చూడండి. పాయింట్ యువర్ బ్రౌజర్ టు, అంటే దీన్ని కాపీ చేసి బ్రౌజర్లో పెట్టుకో అంటున్నాడు. దీన్ని కాపీ చేశాను. కాపీ చేసి బ్రౌజర్లో పెట్టాను. ఈ విండోని క్లోజ్ చేయొద్దండి దయవుంచి, ఇది రన్ అవుతుంది. ఇది కాపీ చేసి బ్రౌజర్లో పెట్టమంటున్నాడు. ఇక్కడ బ్రౌజర్లో పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టాను. ఇన్ యర్ బ్రౌజర్ జస్ట్ ఇదేమంటుంది, ఇక్కడ క్రౌడ్ నాకు లైసెన్స్ కావాలంటుంది. మనకు తెలుసు ట్రయల్ లైసెన్స్ తెచ్చుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి ట్రయల్ లైసెన్స్ తెచ్చుకుందాం. ఇక్కడ మీరు ఏ ఐడి తోటైనా లాగిన్ అవ్వచ్చు. క్రౌడ్ నీ ఇష్టం, ఏ కంపెనీ పేరు కావాలో ఆ కంపెనీ పెట్టుకోవచ్చు. టీసీఎస్ అని పెట్టాను. నాట్ ఇన్స్టాల్డ్ ఎట్, ఇంతవరకు నేను ఇన్స్టాల్ చేయలేదు. అప్ అండ్ రన్నింగ్ కి నాట్ ఇన్స్టాల్ కి డిఫరెన్స్ ఏంటంటే, నాట్ ఇన్స్టాల్డ్ అంటే టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద ట్రయల్ వెర్షన్. అప్ అండ్ రన్నింగ్ అంటే ఆల్రెడీ ఐఎమ్ యూజింగ్ ద ట్రయల్ లైసెన్స్ సిన్స్ లాస్ట్ 30 days. అంటే ఆల్రెడీ వాడుకుంటూ 30 రోజులు అయిపోతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం యూ హ్యావ్ టు చూస్ దిస్ ఆప్షన్ అండ్ జనరేట్ లైసెన్స్. Here you can able to see this is the license is generated. Copy everything, come back to the here, just paste it here, continue. License akkadiki vellanu, అయిపోయింది. న్యూ ఇన్స్టాలేషన్ లేదా ఇంపోర్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? న్యూ ఫ్రెష్ ఇన్స్టాలేషన్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం విచ్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ XML బ్యాకప్ అంటే ఆల్రెడీ ఎర్లియర్ ఐ హ్యావ్ ద డేటా. That data also can I get it? Yes, you can. And if already I have a backup data unte dan techukochu. Adi ekkadundo dan path adugutadi, we have to give. It's a first time installation, give the new installation and just continue. ఇక్కడ డేటాబేస్ కనెక్ట్ చేసుకోవచ్చండి. ఎంబీడెడ్ అంటే ఆల్రెడీ క్రౌడ్ ఈజ్ హ్యావింగ్ ద డేటాబేస్, దట్ ఈస్ కాల్డ్ ద HSQL డేటాబేస్. లేదు నాకు Oracle, MySQL, Postgres ఉంటే you can create. Similar to the Jira, we can create a one user, one password, we can work on it. So time being embedded అంటే whatever the database which connected with the crowd application I am going to use, because it's a time consuming. మనం ఒక డేటాబేస్ ని క్రియేట్ చేసుకుని చేయొచ్చు. ఇట్ ఆల్సో మనం ఇది Linux లో ట్రై చేద్దాం. బట్ నౌ జస్ట్ ఎంబెడెడ్. Continue. Embedded meaning is already there is a trial database which is associated with your crowd. Crowd తో పాటు ఒక డేటాబేస్ డిఫాల్ట్ గా వస్తుంది. జీరా కూడా వస్తుంది, కాన్ఫ్లుయెన్స్, బిట్బకెట్, బ్యాంబూ అన్ని అప్లికేషన్స్ వస్తాయి.
ట్రయల్ డేటాబేస్ అంటే డేటాబేస్ మనం ఇన్స్టాల్ చేయము, జస్ట్ వీఆర్ హౌ దిస్ ప్రొడక్ట్ వర్క్స్, దట్స్ అవర్ ఇంటెన్షన్. సో వీఆర్ అవాయిడింగ్ దట్ స్టెప్. బట్ అది కూడా కావాలంటే చేసుకోవచ్చు అండి మనం. So it's creating the tables, it's creating the database, it's setting up of everything. It will take a minute, sir, max. It won't take much time. Done, sir. Continue. Yeah. ఇక్కడ TCS Crowd Server session timeout. What is the meaning of the session timeout? Session timeout అంటే మీరు ఏమీ చేయకుండా, if you leave this time, automatically the connection will go off. అదేంటో నేను చెప్తానండి. ప్రస్తుతానికి కంటిన్యూ చేస్తున్నాను నేను. ఇక్కడ ఏంటి అని అంటే, సార్ మనకి జీమెయిల్కి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. లాగిన్ ఐడి పాస్వర్డ్ నేను 10 ఏళ్ళ నుంచి అదే వాడుతున్నాను అనుకోండి. ఇఫ్ ఎవ్రీ వన్ నోస్ అబౌట్ మై లాగిన్ ఐడి పాస్వర్డ్, సెక్యూరిటీ విల్ గో ఆఫ్. ఇక్కడ ఏంటంటే, ఏదైనా వ్యక్తి పాస్వర్డ్ కానీ మినిమం 3 times రాంగ్ ఎంటర్ చేస్తే డిజేబుల్ ఈజ్ అకౌంట్. అకౌంట్ విల్ బి డిజేబుల్డ్. ఇఫ్ ఎనీ యూజర్, ఫర్ ఎగ్జాంపుల్, somebody is trying to log in your account, whenever he has entered 3 times wrong password, automatically your account will be disabled. Even State Bank of India, ICICI Bank, if you have entered wrong password for a couple of times, there are 3 or 5, automatically your account will be disabled. Again, you have to call customer care or you need to wait 24 hours to automatically unlock that password. Security reason లో 3 సార్లు కానీ 3 లేదా 5 లేదా మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. The best practice is 3 or 5. So 3 times if any user is logged into the, entered into the wrong password, please disable his account. Password history. Password history I am putting into the file. What is the meaning of password history, sir? Today my Gmail ID password is India123. And after 90 days, I can say Pakistan 123. After 90 days, China 123. After that, USA 123. After that, UK 123. So last 5 times I have used India, Pakistan, China, USA, UK. Okay. In these last 5 times, whatever the password you have used, you should not use again. ఆఖరిగా 5 సార్లు అంటే ఎవ్రీ 90 రోజులకు ఒకసారి పాస్వర్డ్ చేంజ్ చేయాలి రూల్స్ ప్రకారం. 90 రోజులకు మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటూ వచ్చాం. ఆ చేంజ్ చేసిన పాస్వర్డ్ పాత పాస్వర్డ్ అయి ఉండకూడదు. ఆఖరిగా ఇచ్చిన 5 పాస్వర్డ్లకి ఇది ఉండకూడదు, కొత్తగా రావాలి. అంటే నేను ఇండియా ఇచ్చాను, పాకిస్తాన్, చైనా, యుఎస్, యూకే ఇచ్చాను. నెక్స్ట్ టైం ఇచ్చేటప్పుడు ఇండియా అని ఇచ్చాను, అది తీసుకోదు. ఎందుకంటే బికాస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లాస్ట్ 5. అలా కాకుండా మళ్ళీ ఏదో నేను ఇంకోటి ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ పాత దానిలో ఒకటి ఇవ్వచ్చు. అంటే లాస్ట్ 5 అది చూసుకుంటుంది సార్. అంటే డోంట్ యూజ్ యువర్ ప్రీవియస్ పాస్వర్డ్స్ బికాస్ someone knows about it. To avoid that, you should not use అంటానికి 5 పాస్వర్డ్స్. డేస్ అంటిల్ పాస్వర్డ్ ఎక్స్పైర్. 90 అంటే 90 రోజులకి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ పాస్వర్డ్ చేంజ్ చేసేయాలి. ప్రతి 90 రోజులు. సెక్యూరిటీ ఆస్పెక్ట్ కిందకి రండి. అట్లాషన్ సెక్యూరిటీ పాస్వర్డ్స్. ఓకే, కంటిన్యూ. ఇదేమంటుందంటే నీ ఈమెయిల్ అడ్రస్, నీ యూజర్ నేమ్ అంటుంది. యూజర్ నేమ్ ఆల్వేస్ అడ్మిన్, పాస్వర్డ్ ఆల్వేస్ అడ్మిన్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. కన్ఫర్మ్ పాస్వర్డ్ is the admin, and the first name is Nani, and last name is Prasad, which I am going to update over here. Continue. So OpenID server, it's authentication purpose. Yes, OpenID server, that's fine. Continue.
ఇప్పుడు లోకల్ హోస్ట్ 8095 క్రౌడ్ ఏమి నేను ఇవాళ ఆటోమేటిక్గా అదే ఇస్తుంది. ఎంటర్ మై లాగిన్ ఐడి ఈజ్ అడ్మిన్, మై లాగిన్ ఐడి ఈజ్ ద అడ్మిన్, మై పాస్వర్డ్ ఈజ్ ద అడ్మిన్. లాగిన్ ఇన్. Yes, I'm in. This is Crowd Software and you are currently running an evaluation license. మీరు క్రౌడ్ అనే దానిలోకి వచ్చారు, మీరు ట్రయల్ వెర్షన్ వాడుతున్నారు. ట్రయల్ వెర్షన్ అనేది డేంజర్, సో దట్ ఈస్ ద రీజన్ హియర్ ఇట్స్ రెడ్ కలర్. వై ఇట్స్ రెడ్ కలర్ అంటే సార్ వీఆర్ యూజింగ్ ఏ ట్రయల్ వెర్షన్. ఎవాల్యుయేట్ వెర్షన్ అంటే హలో సార్ ఎవరో మాట్లాడుతున్నారు, డౌటా లేకపోతే మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారో నాకు వస్తుంది. దయవంశం సౌజన్య. ఓకే సార్ సారీ సార్. నో సారీ గురించి కదా, నేను అనేది ఏంటంటే కొంచెం మీట్ పెట్టాము రికార్డింగ్ లో, మనకు ఫ్యూచర్ లో ఇది మనకు ఉపయోగపడాలి. మనకు నేను ఏమంటున్నానంటే ఇక్కడ రెడ్ కలర్ అనేది వస్తే ద రెడ్ కలర్ ఇండికేట్స్ దట్ యునో యు ఆర్ యూజింగ్, అంటే రెడ్ ఎందుకు వస్తుందంటే డేంజర్. మనం ఇప్పుడు రోడ్ క్రాస్ చేయాలన్నా రెడ్ కలర్ ఉంటే చేయకూడదని. ఎలాగో ఇక్కడ కూడా రెడ్ కలర్ అంటే యు ఆర్ కరెంట్లీ యూజింగ్ ఎవాల్యుయేట్ వెర్షన్, ఇట్స్ నాట్ సజెస్టబుల్ అది చెప్తుంది. ఓకే, క్రౌడ్ అంటే క్రౌడ్ అప్లికేషన్. సార్ మీ జీరా ఏది? మరి నా పక్కన లోకల్ హోస్ట్ 8055 is my Jira. 8055 is my Jira. So just I'm trying. This is the Jira. This is here admin, my login ID and password, logging in. Here ఇక్కడ నాకేం చూపిస్తుంది? జీరా అని చూపిస్తుంది. దిస్ ఈస్ ద వన్ అప్లికేషన్, నాకు జీరా అని చూపిస్తుంది. ఇది క్రౌడ్. ఈ రెండు డిఫరెంట్ అప్లికేషన్స్. ఇదే కంప్యూటర్లో 8055 8055 తో జీరా రన్ అవుతుంది, 8095 తోటి క్రౌడ్ అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి బొమ్మలోకి రండి సార్. యాజ్ ఫర్ యువర్ డయాగ్రామ్, క్రౌడ్ సాఫ్ట్వేర్ ఈజ్ రన్నింగ్, యువర్ జీరా సాఫ్ట్వేర్ ఈజ్ రన్నింగ్. క్రౌడ్ అంటే ఏం చెప్తున్నాం? ఇందులో యూజర్స్ ఉంటారు, హెచ్ఆర్ వాళ్ళు క్రియేట్ చేశారు, ఉంటారు అని మనం అనుకుంటున్నాం. సో ఫస్ట్ క్రౌడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఈ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ యు ఆర్ ఇంటిగ్రేట్ విత్ జీరా. ఇక్కడ ఉన్న యూజర్స్ అందరూ అక్కడికి వచ్చేస్తాం. ఓకే, ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డైరెక్టరీస్. అసలుకి డైరెక్టరీస్ అంటే ఏంటి సార్? వెనెవర్ యు గో ఫర్ షాపింగ్ మాల్, ఫర్ ఎగ్జాంపుల్ మనము డిమార్ట్కో లేదా ఏదో ఒక బిగ్ షాపింగ్ మాల్కి వెళ్ళాం. సో బయట ఏముంటాయి అంటే సెంట్రల్ మాల్కి వెళ్ళి దే విల్ గివ్ ద బాస్కెట్, దే విల్ గివ్ ద సంథింగ్. అంటే ఏంటి సార్ అది? మనం షాపింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత యూ విల్ పర్చేస్ either ప్యాంట్ ఆర్ షర్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. నువ్వు పర్చేస్ చేసి ఏం చేస్తావు? ఆ బాస్కెట్లో వేసుకుంటావు. ట్రయల్ రూమ్లోకి వెళ్తావు, చెక్ చేసుకుంటావు, వర్క్ అవుతుంది, అందులో పెట్టుకుంటావు. దాన్ని ఏం చేస్తావు? బిల్లింగ్ కార్డు పట్టుకొస్తావు, ఇంటికి పట్టుకొస్తావు. అంటే డైరెక్టరీస్ అంటే అర్థం ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, జీరాలో నీకు ఇక్కడ 1,80,000 మంది ఉన్నారు. 1,80,000 యూ వాంట్ ఓన్లీ 20,000. అంటే షాపులో 1,80,000 ప్యాంట్లు ఉన్నాయి, అందులోంచి నువ్వు 20,000 ప్యాంట్లే తీసుకుంటున్నావు. ఇందులోంచి నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావు. ఈ సెలెక్షన్ ఏంటి? whoever wants the Jira access, they should be separate from this 1,80,000. 1,80,000 అంటే షాపులో బోల్డ్ అనే ఐటమ్స్ ఉంటాయి. మనకు కావాల్సినవి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ అంతా అయినా మన సెలెక్షన్ అనమాట. అంటే ఈ డైరెక్టరీ అంటే ఏంటంటే ఈ 1,80,000లో నీకు ఎవరెవరు కావాలో నువ్వు ఈ డైరెక్టరీలో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్టరీ మీద క్లిక్ చేస్తున్నా. ఫస్ట్ క్లిక్ ఆన్ ఇట్. డైరెక్టరీ ఈజ్ ఏ బాస్కెట్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ సెలెక్షన్. ఇక నేను పెట్టి యాడ్ డైరెక్టరీ, నువ్వు కొత్త డైరెక్టరీని క్రియేట్ చేసుకో. నేను కొత్త డైరెక్టరీ పేరు ఏంటంటే ఇక్కడ ఇంటర్నల్ డెలిగేటెడ్ ఆథెంటికేషన్, ఇవి ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి డెమో చూపించిన తర్వాత ఇవి ఎక్స్ప్లెయిన్ చేసి క్లాస్ ఆఫ్ చేస్తాను. ఇంటర్నల్లే మోస్ట్లీ వాడతారు. అసలు ఇంటర్నల్ అంటే ఏంటి సార్ అంటే, ఇంటర్నల్ అంటే అర్థం ఏంటో నేను మీకు క్లియర్గా కొన్నన్నా చెప్పాలి. ఫస్ట్ ఇంటర్నల్ అంటే నీ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్, అంటే
whatever the login ID password of the user are stored in a internal. అంటే ఈ క్రౌడ్ లోనే the login ID password will be stored into the login ID password will be stored into the here. This is called the internal. Internal is nothing but crowd అనే సాఫ్ట్వేర్ లాగిన్ ఐడి పాస్వర్డ్ తన దగ్గరే ఉంచుకుంటుంది, రెండు ఇక్కడే ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ వేరే ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఏంటంటే డెలిగేటెడ్ ఆథెంటికేషన్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఇది బ్యాంకులో వాడతారు. బ్యాంకులో పాస్వర్డ్ కి వేరే సిస్టమ్ వాడతారు, యూజర్ ఐడి ఇక్కడ ఉంటుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ గా ఎలా చెప్పొచ్చు అంటే మీ లాగిన్ ఐడి ఏమో ఇక్కడ ఉంటుంది, పాస్వర్డ్ ఏమో వేరే సిస్టమ్ లో ఉంటుంది. అలా జరగాలన్నప్పుడు ద సెకండ్ ఆప్షన్ యూ నీడ్ టు గో ఫర్ ద డెలిగేటెడ్. కనెక్టర్ అన్నారు అనుకోండి. కనెక్టర్ అంటే ఏంటి అంటే ఈ అప్లికేషన్ వేరే అప్లికేషన్ తోటి ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఇంకొక క్రౌడ్ తోటైనా ఇంకొక ఏడీ తోటైనా ఇంకొక అప్లికేషన్ ఇందులో నీ లాగిన్ ఐడి ఉంటుంది, ఇందులో ఇక్కడ ఇంకొకరు కొంతమంది ఉంటారు, కొంతమంది ఇక్కడి నుంచి కొంతమంది ఇక్కడి నుంచి. అది నేను ప్రాక్టికల్ గా చెప్తాను, థియరీగా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఏం పట్టించుకోవద్దు, కొంచెం సేపు జస్ట్ లీవ్ ఇట్. ఇంటర్నల్ అని తీసుకుని నేను ప్రాక్టికల్ గా చూపిస్తున్నాను మీకు. తర్వాత మిగతా 3 నేను బొమ్మలు గీసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏం చేశానండి, డైరెక్టరీస్ అని క్లిక్ చేస్తాను, యాడ్ డైరెక్టరీ అని క్లిక్ చేస్తాను, ఇంటర్నల్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ అజూర్ నుంచి వస్తున్నారా యూజర్స్, ఇవన్నీ నేను చెప్పాలి, ఇప్పుడు చెప్తా. ఇంటర్నల్ అని తీసుకొని నెక్స్ట్ అని సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే 95% ఇంటర్నల్ ఉంటారు కాబట్టి. ఈ డైరెక్టరీ పేరు ఏంటి మీ ఇష్టం, మీరు ఏదైనా పేరు ఇచ్చుకోండి. ఏంటంటే నా డైరెక్టరీ పేరు ఫ్రెండ్స్ అని నేను ఏదో పెట్టుకున్నాను, ఫ్రెండ్స్ అని పెట్టుకున్నాను, జూలై ఫ్రెండ్స్ అని ఏదో పెట్టుకున్నాను. నేను నా డైరెక్టరీ పేరు ఏం పెట్టుకున్నానంటే జూలై ఫ్రెండ్స్ అని పెట్టుకున్నాను. ఓకే, ఇది యాక్టివా? యాక్టివ్. ఇందులో నువ్వు సెలెక్ట్ చేసుకున్న 20,000 మందిలో మ్యాక్సిమం ఎన్నిసార్లు పాస్వర్డ్ అటెంప్ట్ చేయాలి? 3 times. 3 times కంటే ఎక్కువైతే అకౌంట్ డిజేబుల్ చేసేసి. పాస్వర్డ్ హిస్టరీ, పాత పాస్వర్డ్ లాస్ట్ వాడిన 5 పాస్వర్డ్లు వాడకూడదు. ఓకే. డేస్ అంటిల్ ఎక్స్పైర్డ్ పాస్వర్డ్, 90 రోజులకు ఒకసారి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. నోటిఫై ద యూజర్, 90 రోజుల తర్వాత నాకు 90 రోజులు అంటే 80 రోజులకి ఇక్కడ ఇంకా 10 రోజులు ఉందనగా నాకు ఒక మెసేజ్ రావాలి. అలాగే 5 రోజులు ఉందనగా నాకు ఒక మెసేజ్ రావాలి. ఏంటో తెలుసా? హే, యువర్ పాస్వర్డ్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్డ్ విత్ ఇన్ 10 days, కెన్ యూ ప్లీజ్ చేంజ్ నౌ ఇట్ సెల్ఫ్ అని నీకు మెసేజ్ పంపుద్ది. 10 అంటే 80 రోజులు, మొత్తం 90 రోజుల తర్వాత చేంజ్ చేయాలి. 90 రోజుల లోపు 10 రోజులకు ఒకసారి మెసేజ్ పడుతుంది. అంటే 80 రోజులకు ఒకసారి మెసేజ్ వస్తుంది. 85వ రోజు కూడా మెసేజ్ వస్తుంది. హే, యువర్ పాస్వర్డ్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్ ఇన్ అనదర్ 5 days, ప్లీజ్ చేంజ్ ఇట్ ఇమ్మీడియట్లీ అని మెసేజ్ రావడానికి నోటిఫై ద యూజర్ ఇఫ్ ఎనీ పాస్వర్డ్ ఈజ్ ఎక్స్పైర్డ్. ఇదంతా ఎవరికి? ఇక్కడ ఉన్న 1,80,000లో ఒక 20,000 మందిని మనం సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఈ 20,000 మందికి ఏంటి అని అంటే 3 సార్లు తప్పు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే బ్లాక్ అయిపోద్ది. తర్వాత 5 సార్లు పాత పాస్వర్డ్ పెట్టకూడదు. ఎవ్రీ 90 రోజులకి పాస్వర్డ్ చేంజ్ చేయాలి. నేను పాస్వర్డ్ నాకు రిమెంబర్ చెప్పాలి, అది అంటే రిమైండర్ చేయాలి. ఆ రిమైండర్ ఎలా అంటే ఇలా 10 daysకి ఒకసారి, అంటే 10 days అంటే 80 రోజులు. 90లోంచి 10 తీస్తే 80వ రోజు, 90లోంచి 5 తీస్తే 85వ రోజు మీకు చెప్పాలి. ఓకే. పాస్వర్డ్ ఎన్క్రిప్షన్, అట్లాషన్ పాలసీ అంటే గ్రూప్ అంటే ఇప్పుడు మనం పెళ్లి బట్టలు కొంటున్నప్పుడు ఒక బాస్కెట్ వాడాలని లేదు, మల్టిపుల్ కూడా వాడుకోవచ్చు. బోల్డ్ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. దట్స్ రీజన్. ఓకే, కంటిన్యూ అని కొట్టాను. జస్ట్ యూజ్ నెస్టెడ్ అండ్ కంటిన్యూ. జూలై ఫ్రెండ్స్ అని ఉంది, సేవ్ చేశాను. ఏం చేస్తాను? జస్ట్ ఐ హావ్ క్రియేటెడ్ ఏ 1 డైరెక్టరీ. ఇక్కడ నేనేం చేయట్లేదు, జస్ట్ ఐ హావ్ సేవ్ అయిపోయింది సార్. ఎలా చేశారు మళ్ళీ ఒకసారి, ఎందుకంటే మనం డైరెక్టరీస్ ఇక్కడ యాడ్ డైరెక్టరీకి ఇంటర్నల్, నెక్స్ట్ పేరు ఇక్కడ ఇవన్నీ ఇచ్చాను. సేవ్ చేస్తే సేవ్, క్యాన్సిల్. మనం ఇప్పుడు ఇదేంటంటే నా బాస్కెట్ అంటే ఏం చెప్పాను సార్? ఇప్పుడు డిమార్ట్కి వెళ్తున్నాను సార్, వాడు ఒక ట్రాలీ ఇస్తాడు. ట్రాలీ అంటే ఏంటి సార్? మనం అందులో మనకు కావాల్సిన వస్తువులన్నీ వేసుకోవడం. జూలై ఫ్రెండ్స్ అనేది ఏంటంటే ఒక ఫోల్డర్. ఇది ఒక బాస్కెట్ లాంటిది, ఒక ట్రాలీ లాంటిది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 1,80,000లో ఇక్కడ ఉన్నటువంటి ఉప్పులు, పప్పులు, చింతపండు అన్ని ఇందులో ఉంటాయి. నీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇందులో వేసుకుంటున్నావు.
అంటే ఈ డైరెక్టరీలో వేసుకుంటున్నాం. అంటే ఈ బాస్కెట్, ఈ జోలై ఫ్రెండ్స్ అనేది బాస్కెట్ లాంటిది. ఓకే, కీప్ ఇట్. ఎలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నేను యూజర్స్ ని మనం క్రియేట్ చేయం రియాలిటీకి, కానీ నేను మనకి లేదు కాబట్టి నేను క్రియేట్ చేస్తాను ఒక యూజర్స్ ని. యూజర్ అని క్లిక్ చేసి యాడ్ యూజర్ అని క్లిక్ చేశాను. యూజర్ పేరు, యూజర్ ఈమెయిల్ అడ్రస్ రామ్, ఓకే, hcl.com అని పెట్టాను. యూజర్ నేమ్ రామ్ అండ్ పాస్వర్డ్ అడ్మిన్. ఓకే, ఫస్ట్ నేమ్ రామ్, ఐ కుడెంట్ రిమెంబర్ పాస్వర్డ్, ఆ నేమ్ రామ్ సి అని పెడుతున్నాను, నాకు తెలియదు కాబట్టి డిస్ప్లే నేమ్ రామ్ సి. ఇప్పుడు ఇక్కడ కొత్తగా వస్తున్నాడే ఈ వ్యక్తిని నువ్వు తీసుకెళ్తావా జోలై ఫ్రెండ్స్ అంటే అర్థం ఏంటి? రామ్ అనే అతన్ని జోలై ఫ్రెండ్స్ లో యాడ్ చేస్తే ఈ జోలై ఫ్రెండ్స్ జీరా తీసుకెళ్ళిపోద్ది. ఇందులో ఉన్న వాళ్ళందరూ జీరాకి వచ్చేస్తారు. ఎలా వస్తారో ప్రాక్టికల్ గా చేస్తారు. ఐ హావ్ క్రియేటెడ్ వన్ యూజర్. నేను ఒకసారి జస్ట్ యూజర్స్ ని క్రియేట్ చేస్తాను. యాడ్ యూజర్, రెండో యూజర్ అనిత అని ఉండాలి, నాకు తెలిసి gmail.com, సారీ tcs.com. తన పేరు అనిత, అడ్మిన్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అడ్మిన్, ఫస్ట్ నేమ్ Anita. I don't know her last name, so last name also I'm putting as Anita. జోలై ఫ్రెండ్స్ ఇద్దరిని క్రియేట్ చేస్తాను. అంటే నేను ఇద్దరిని ఇక్కడ క్రియేట్ చేసిన డైరెక్టరీలో సెలెక్ట్ చేస్తాను. సిమిలర్లీ పాసా, ASHA. సో యూజర్ నేమ్ is పాసా @ibm.com. సో పాసా, password is admin, confirm password is admin, first name is Pasa, I don't have the last name, so just time being జోలై ఫ్రెండ్స్ I have created. సార్ ఇప్పుడు మనం గ్రూప్స్ లో కూడా క్రియేట్ చేసుకొని యాక్సెస్ ఇవ్వచ్చు కదా? నేను చెప్తాను సార్, యువర్ రైట్ సార్. నేను ఒకసారి ఇక్కడికి వస్తున్నాను, నేను చెప్తాను సార్. ఒక్కసారి మీకు ఆ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనిత, పాసా, రామ్ అనే ముగ్గురు యూజర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి జరిగేది ఏంటి అంటే ఇక్కడ మనం ఎంటర్ చేయం. ఈ ఎంటర్ చేసేదంతా HR. 180,000 యూజర్లు వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారో అప్పటి నుంచి 17 సంవత్సరాల నుంచి జాయిన్ అయ్యారు. ఇందులో వాళ్ళని మనం ఏం చేస్తామంటే యాక్చువల్లీ ఇక్కడ గ్రూప్ లో వేసుకుంటాం. మనకి నేను డైరెక్ట్ గా ఇందులోనే వేసేసాను. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు గ్రూప్స్ అంటే ఏంటంటే ఇక్కడ గ్రూప్స్ యాడ్ గ్రూప్ ఏంటంటే డెవలపర్ గ్రూప్. ఇక్కడ జోలై ఫ్రెండ్స్ లో ఒక డెవలపర్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది. సేమ్ ఈ గ్రూప్ లో అనిత లేదా రామ్ అని ఆయన డెవలపర్. ఇక్కడ రామ్ అని సెలెక్ట్ చేసుకుంటే చెక్ చేస్తే రామ్ ఈజ్ ఏ డెవలపర్. ఐ హావ్ క్రియేటెడ్ ఏ గ్రూప్. ఇక్కడే నేను గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఎవరు డెవలపర్లు, ఎవరు టెస్టర్స్, ఎవరు జీరా అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, సో వన్ యూజర్ యాడ్ చేస్తుంది. సిమిలర్లీ ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ గ్రూప్, టెస్టర్ గ్రూప్. ఈ టెస్టర్స్ లో అగైన్ అనిత ఈజ్ ఏ టెస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ మెంబర్స్, యాడ్ యూజర్ Anita, and Ram also tester. Ram is a developer as well as tester. ఇక్కడ అనిత గారు, రాము కూడా డెవలపర్ టెస్టర్, ఇద్దరిని సెలెక్ట్ చేసి యాడ్ సెలెక్టెడ్ యూజర్ రామ్ యాజ్ వెల్ యాజ్ ఐ నీడ్ టు యాడ్ అనిత. ఇద్దరిని యాడ్ చేశారు అనిత. నౌ దీస్ టూ పర్సన్స్ ఆర్ ద టెస్టర్స్. Ram is only the developer. Okay, another group, Jira admins. ఇక్కడ save direct members, add user. Pasa is a Jira administrator. Pasa is a Jira administrator. Add user, Ram is also a Jira administrator. Ram, Anita also Jira administrator. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు ఒకసారి గ్రూపుల్లోకి వచ్చేసరికి అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నా. జీరా అడ్మిన్ అనే గ్రూప్ లో అనిత, పాసా, రామ్ ముగ్గురు జీరా అడ్మినిస్ట్రేటర్స్. రామ్ ఈజ్ హ్యావింగ్ ద ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఈజ్ ఏ డెవలపర్. రామ్ ఈజ్ ఏ డెవలపర్.
అనిత ఈజ్ ఏ టెస్ట్. ఒక్క నిమిషం అండి, చెప్పమ్మా. చెప్పమ్మా. ఓకేనా సార్? ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఒక గ్రూప్ ఒకే మనిషి, ఇతను జీరా అడ్మినిస్ట్రేటర్ డెవలపర్. ఏమండి చెప్పండి, షో చెప్పండి. నో ప్రాబ్లం, కంగారు ఏం లేదు, మనం నైట్ మాట్లాడదాం, క్లాస్లో ఉన్నాను. ఓకే షో, ఓకేనా, థ్యాంక్ యూ. నేనేం చెప్తున్నానంటే రామ్ ఈజ్ ఏ 2 roles. ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ ఏ డెవలపర్. Anita is a tester and Jira administrator. Pasa is a pure Jira administrator. Like that, this is the Jira admin group. These 3 people are there. In a developer group, Ram is there. In a tester group, she is there. Okay. Directors చెప్పండి సార్. సార్ ఒక డౌట్, సపోజ్ మనకి మీరు అన్నారు కదా 1,80,000 SAP అలా అదే ADP మోడల్స్ లో ఉంటారు, బట్ అవుట్ ఆఫ్ విచ్ 20,000 యూజర్స్ ని మనము ఏం చేస్తారంటే సార్, ద్వారా మీరు ఏం చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేస్తారండి, మీరు ఏం చేస్తారండి, గ్రూప్స్ క్రియేట్ చేసి ఇక్కడ మీరు డైరెక్టరీస్కి వచ్చేసి డైరెక్టరీకి వెళ్ళేసి మీకు కావాల్సిన ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఈ డైరెక్టరీలో మీకు యూజర్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు యూజర్ కాడికి వచ్చి ఆ యూజర్ చెక్ చేస్తే అందరు కనపడతారు సార్. ఆ 20,000 మీద చెక్ బాక్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఎండ్ అయిపోతారు సార్. మనకి ఇక్కడ ఆ అప్లికేషన్ తోటి ఇంటిగ్రేట్ అవ్వలేదు కాబట్టి జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ దీస్ యూజర్స్. దట్ క్రియేషన్ పార్ట్ ఈస్ నాట్ అవర్స్, దోస్ ఆర్ ఆటోమేటికల్లీ APIs. ఓకే, ఇప్పుడు ఏం చేశానంటే డైరెక్టరీ క్రియేట్ చేశాను, గ్రూప్స్ యూజర్ చేశాను, ఈ 3. అప్లికేషన్ అంటే జీరా తోటి ఇంటిగ్రేట్ చేయాలి. అప్లికేషన్స్, యాడ్ అప్లికేషన్, క్రౌడ్ షుడ్ ఇంటిగ్రేట్ విత్ జీరా. యాడ్ అప్లికేషన్ దేంతో ఇంటిగ్రేట్ చేయాలి, జీరా. జీరాతో కనెక్ట్ అయ్యేటప్పుడు ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. లాగిన్ ఐడి పేరు ఏంటంటే అడ్మిన్, పాస్వర్డ్ అడ్మిన్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అడ్మిన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? అంటే జీరా అప్లికేషన్ క్రౌడ్ కనెక్ట్ అయ్యేటప్పుడు అడ్మిన్ అని కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ వాట్ ఈజ్ యువర్ జీరా URL అంటే నా జీరా URL ఈజ్ హియర్ లోకల్ హోస్ట్, దిస్ వన్. I had to copy this, put it into the Jira URL. And what is the IP address of Jira? Generally, ఈ కంప్యూటర్ యొక్క IP అడ్రస్ వేరు, ఈ కంప్యూటర్ యొక్క IP అడ్రస్ వేరు. వాట్ ఈస్ ద IP అడ్రస్ ఆఫ్ యువర్ జీరా? జీరాను క్రౌడ్ రెండు ఒకే దానిలో ఉంటే 127.0.0.1 అని ఇవ్వండి. ద IP అడ్రస్ ఆఫ్ ద అప్లికేషన్ ఎగ్జాంపుల్ ఇలా ఇమ్మంటున్నాడు. ఇది రెండు ఒకే దానిలో ఉంటాయి. ఇది రెండు డిఫరెంట్ కంప్యూటర్స్ లో ఉంటే ఆ కంప్యూటర్ లోకి వెళ్ళి IP కాన్ఫిగ్ అని కొట్టి దాని యొక్క IP అడ్రస్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ నీకు జీరాకి ఏ గ్రూప్స్ పంపుతున్నావు? జోలై ఫ్రెండ్స్ అనే గ్రూప్ లో there are 3 users and there are 3 groups. All the users, all the groups should go to the Jira. So I have selected Jolai Friends. It's my basket. Next, directory groups allow all అందులో ఉన్న వాళ్ళందరూ నాకు వెళ్ళిపోవాలి. నెక్స్ట్, సో యాడ్ అప్లికేషన్ ఈజ్ యాడెడ్. ఓకే, చూద్దాం. అప్లికేషన్ ఈజ్ యాడెడ్. జస్ట్ ఐఎమ్ సేవ్ చేసి ఇప్పుడు జీరా కరెక్ట్. దిస్ ఈస్ ద జీరాలో క్లిక్ ఆన్ ద యూజర్ మేనేజ్మెంట్, కన్ఫర్మ్. యూజర్ డైరెక్టరీస్, క్లిక్ ఆన్ ఇట్. యాడ్ డైరెక్టరీ, దేంతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం? క్రౌడ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రౌడ్ యూజర్స్? ఓకే, సర్వర్ URL, క్రౌడ్ సర్వర్ URL, దిస్ ఇస్ ద వన్. కావాలి ఇక్కడ చూసుకోండి.
లోకల్ హోస్ట్ 8095 crowd. So that's the reason, that's the URL provided. అప్లికేషన్ నేమ్ ఇందాక అక్కడ ఏమి ఇచ్చాం, అడ్మిన్ అని ఇచ్చాం. పాస్వర్డ్ ఏమని ఇచ్చాం, అడ్మిన్ అని ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కిందకు రండి. కిందకు వచ్చిన తర్వాత ఇక ఏమి ఇవ్వద్దు. ప్లీజ్ కమ్ టు ద బిలో. రీడ్ రైట్ అక్కడ ఇక్కడ చేంజ్ చేసుకుంటాను, రైట్ చేసుకుంటాను. ఎనేబుల్ గ్రూప్లో గ్రూప్స్ ఉన్నా కూడా తీసుకొచ్చేసాయి. ఇక్కడ నేను ఏం పెడుతున్నానంటే జస్ట్ 1 minute. 1 minute అంటే అర్థం ఏంటంటే కొత్తగా ఎవరైనా క్రౌడ్లోకి యూజర్ వస్తే విత్ ఇన్ ఏ మినిట్లో జీరాకి వచ్చేయాలి. చూద్దాం ఇవన్నీ జరుగుతాయో లేదో చూద్దాం. జస్ట్ టెస్ట్ సెట్టింగ్స్, కనెక్షన్ టెస్ట్ సక్సెస్ఫుల్, సేవ్ అండ్ టెస్ట్ చేశాను. సింకర్నైజ్ అంటే మొదటిసారి మాన్యువల్గా చేయాలి. సింకర్నైజ్ చేశాను. ఇప్పుడు జీరాలో యూజర్ మేనేజ్మెంట్కి వచ్చి చూస్తే అనిత, ఇక్కడ ఒక అనిత ఉంది. ఇదిగో అరుణ్ హెచ్సిఎల్ అని ఆయన, ఇదిగో పాసా గారు వచ్చేసారు. ఇక్కడ మీరు ఒక్కటి డిఫరెన్స్ అర్థం చేసుకుంటే క్రౌడ్ సర్వర్ అని చూసారా. క్రౌడ్ సర్వర్ అంటే పాసా యొక్క పాస్వర్డ్ ఈజ్ ఇన్ ఏ క్రౌడ్ సర్వర్. పాసా లాగిన్ ఐడి పాస్వర్డ్ ఈజ్ దేర్ ఇన్ ఏ క్రౌడ్. రామ్సీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇన్ ఏ హియర్. మరి ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది చూడండి. ఇక్కడ అనిత సిటిఎస్ ఇక్కడ ఉంది. ఇక్కడ జీరా ఇంటర్నల్ డైరెక్టర్ ఉంది, కానీ నాకు అది రాలేదు. ఏది రాలేదు? ఇంకొక అనితని క్రియేట్ చేశా, కానీ ఆ అనిత రాలా. అది ఎందుకు రాలేదు? ఎందుకంటే అనిత టీసీఎస్ అని ఇచ్చిన. సో డెఫినెట్లీ షుడ్ కమ్. ఎందుకు రాలేదో చూద్దాం. ఓకే, 1 second ప్లీజ్ గైస్. అనిత పాస్వర్డ్ రాంగ్ గా ఇచ్చారు. జీమెయిల్ అనిత సిటిఎస్ అని ఇచ్చారు. సార్ మ్యూట్ లో ఉంది సార్. Sorry, man. Jira internal directory is meaning is our login ID password in Jira. Crowd server means this user is not part of it. ఇక్కడ మీరు చూసారో లేదో, ఇక్కడ అతనికి ఏ గ్రూప్ లోనూ యాడ్ అవ్వలేదు. ఈ గ్రూప్ లోనే తప్ప జీరా సాఫ్ట్వేర్ యూజర్స్ గ్రూప్ యాడ్ చేయలేదు. జస్ట్ వాట్ వీ నీడ్ టు డూ, కమ్ హియర్, ఎడిట్ యూజర్ గ్రూప్, జీరా సాఫ్ట్వేర్ యూజర్స్, దట్స్ ఇట్. ఇప్పుడు పాసాకి జీరా యాక్సెస్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఎవరున్నారు మనకి పాసా తర్వాత క్రౌడ్ లో? ఈయన డెవలపరు, ఈయన జీరా అడ్మిన్, ఈయన టెస్టర్, ఏదో 3 ఉన్నాయి రామ్సీకి. సో ఇక్కడికి వచ్చేసి ఆయనకి జీరా యాక్సెస్ ఉండదు ఈ మూడిట్లో ఉన్నప్పటికీ కూడా. ఎడిట్ యూజర్ గ్రూప్ అండ్ జీరా సాఫ్ట్వేర్ యూజర్స్ గ్రూప్, అండ్ యూ కెన్ ఏబుల్ టు జాయిన్ సెలెక్టెడ్. యూ కెన్ ఏబుల్ టు సీ ఇక్కడ ఇక్కడ జీరా సాఫ్ట్వేర్ యూజర్స్ గ్రూప్ ఉంటేనే వస్తుంది. క్రౌడ్ నుంచి వచ్చిన మన యూజర్ ని క్రియేట్ చేయకుండా జస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ హియర్, యూ హ్యావ్ టు యాడ్. అలా మనం యాడ్ చేసేస్తే, లేదా ప్రోగ్రామింగ్ ద్వారా ఎట్ ఏ టైమ్ 20,000 పీపుల్ విత్ ఇన్ ఏ 5 minutes వీ కెన్ ఏబుల్ టు యాడ్ సార్. అవి కూడా నేను ప్రాక్టికల్ గా చేస్తాను. ప్రస్తుతానికి నేను చేసింది ఏంటంటే ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చారు. సరే సార్, ఇక్కడికి వచ్చారు. ఇక్కడ గ్రూప్స్ పరిస్థితి ఏంటి? గ్రూప్స్
సార్ అది ఇందాక అనిత గారు ఒకటే వచ్చారు, అక్కడ నుంచి అనిత గారు రాలేదు. రాలేదు సార్, అనిత గారు మన దగ్గరికి రాలేదు సార్. ఇక్కడ అనిత గారు ఏది అవును, అది ఎందుకు రాలేదు అని అంటే వెళ్తాను ఇంకెళ్ళాలి, నేను ఇంక అక్కడికి వెళ్ళలేదు. ఓకే ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ నేను జస్ట్ చూస్తున్నా ఏ గ్రూప్స్ లో ఉన్నారు ఏంటి అని చూసాను. ఇప్పుడు క్రౌడ్కి వస్తున్నాను, క్రౌడ్ లోకి వచ్చి అనిత గారు ఎందుకు రాలేదో చూద్దాం. నేను ఇక్కడ మన డైరెక్టరీస్కి వెళ్ళండి. డైరెక్టరీస్ లో జూలై ఫ్రెండ్స్ అని ఉంది. జూలై ఫ్రెండ్స్ అనేది యాక్టివ్ లో ఉంది. నా యూజర్స్ లోకి వస్తుంది. యూజర్స్ లో ఎవరెవరు ఉన్నారు? అనిత ఉన్నారు. అనిత tcs.com అని ఉంది, ఇక్కడ ఉంది. ఈ ఐడి అనేది, ఈ ఐడి ఇక్కడ చూడండి, ఈ నేము రామ్ ఉంది, అనిత ఉంది, ఇక్కడ కూడా అనిత అని ఉంది. నేను ఏం చేస్తానంటే ఒకసారి అమ్మాయి పేరు మీద ఇలా క్లిక్ చేసి ఇక్కడ నేను అనిత, ఇక్కడ ఏది ఈమెయిల్ అడ్రస్, ఈ ఐడి బదులు అనిత 1 అని పెట్టి సేవ్ చేస్తాను. సేవ్ చేసేసి నేను ఏమీ చేయను, ఐఎమ్ ఐడిల్, ఏమీ చేయకుండా 1 minute కామ్గా కూర్చుంటా. జస్ట్ ఐఎమ్ నాట్ మూవింగ్ ద మౌస్ ఎనీవేర్, జస్ట్ ఐఎమ్ సిట్టింగ్ ఐడిల్. లేదా ఆఫ్టర్ 1 minute కూడా మీరు యూజర్స్ అని క్లిక్ చేస్తే, యూజర్స్ అని క్లిక్ చేసినప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నా ఇక్కడికి వచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే మీ దానిలో ఇక్కడ ఎవరు ఉన్నారు, ఇంకా మనం ఎవరో ఒక పేరు తీసుకుందాం. ఇక్కడ అయినా అరుణ్ అయిపోయింది, మనం అరుణ్ తీసుకుందాం. లేదా భరత్ కుమార్ ఉన్నారు. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇంకొక యాడ్ యూజర్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ యాడ్ యూజర్ లో భరత్ కుమార్ అని ఉన్నాడు. భరత్ _kumar @ it's a condenast.com and username is Bharat B Kumar, password admin, confirm password admin, first name is Bharat, last name is Kumar. So friends, నేను ఏం చేయట్లేదు సార్, just I have saved. I have not added into the any group, I have not done. Only in a friends group this user is created. After 1 minute, automatically this user will come to the 0. Is it coming or not? Now the time is 8:19. If you go to the here, if you click on the users, ఇక్కడ మీరుకి భరత్ అని ఆయన వచ్చేస్తారు. అప్పుడు ఇంకా ఎందుకు రాలేదంటే టైం పెట్టాం మనం, 1 minute టైం పెట్టాం. ఇక్కడ చూసారు అనిత వచ్చేసింది. ఇందాక ఎందుకు రాలేదంటే ఇందాకడ ఈ 2 పేర్లు సేమ్ ఉన్నాయి, సేమ్ యూజర్ ఐడి ఉంటే రాదండి. ద నేమ్ ఐ హావ్ చేంజ్డ్, అనిత టు అనిత 1. అనిత ఈజ్ ఫ్రమ్ ద ఇంటర్నల్, చీరాలో ఉన్న అమ్మాయి. అనిత 1 అనే అమ్మాయి క్రౌడ్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి. అంటే అనిత 1 అని లాగిన్ అయినప్పుడు ద ఆథెంటికేషన్ డన్ హియర్, తన యొక్క పాస్వర్డ్ లాగిన్ ఐడి ఇన్ ద క్రౌడ్ సర్వర్. అనిత అన్నప్పుడు దట్స్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇన్ ద ఇంటర్నల్ డైరెక్టరీ. సో మనకి ఇక్కడ 8199 సార్. ఇప్పుడు భరత్ రావాలి, భరత్ లేడు ఇక్కడ. జస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద యూజర్స్, ఆటోమేటికలీ భరత్ విల్ కమ్ హియర్. సి సార్, భరత్ కుమార్ ఈజ్ ఆల్సో కేమ్ ఫ్రమ్ ద క్రౌడ్ సర్వర్. ఇతను ఏ గ్రూప్ లో చెప్పండి సార్. సార్ అనితకి మన మెయిల్ ఐడి డిఫరెంట్ గానే ఉన్నాయి కదా సార్, ఈవెన్ దో ఎందుకు రాలేదు సార్? లేదు సార్, లాగిన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి చెప్తాను సార్. నాది narnihcl అనేది @gmail.com. నా పేరు నాని ప్రసాద్, నీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ భరత్ కుమార్. నువ్వు కూడా narnihcl అని జీమెయిల్ ఐడి ఇస్తే ఒప్పుకుంటుందా? ఓకే, మీకు అర్థం ఒకే నేమ్ ఉండడం ఛాన్సెస్ ఉన్నాయి కదా సార్? ఏక్ మినిట్ ఇక్కడ నేను చెప్పేది అర్థం చేసుకోపోయాను. ఇది క్లారిటీ అయిపోతే నీకు అది క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి లాగౌట్ అవుతుంది. నేను సైన్ అవుట్ అయ్యాను. ఓకే, సైన్ ఇన్ అగైన్ అంటే ఇది ఆటోమేటిక్ వెళ్ళిపోతా అంటే ఇదిగోండి. ఇక్కడ నాదేముంది ఐడి narnihcl అని. ఇంకోళ్ళకి ఎవరికైనా ఇది పనిచేస్తుందా? narnihcl అని ఇంకోళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చా? నో సార్. ఇప్పుడు నా మెయిల్ ఐడి narnihcl, నా పూర్తి పేరు నాని ప్రసాద్. భరత్ కుమార్ అన్నతను కూడా narnihcl అని క్రియేట్ చేసుకోగలడా? ఒకే ఐడి ఇద్దరు పేర్లకు పనిచేయదు. ఒక్కటే narnihcl 1 అని పెట్టాలి కానీ, లేదా narnihcl ఏదో సంథింగ్ అని పెట్టాలి కానీ, narnihcl అనే ఐడి ఒక్కరికే వస్తుందండి ఐటీ ఇండస్ట్రీలో. ఇక్కడ ఆల్రెడీ ఏమైంది, అమ్మాయికి అనిత అనే ఐడి ఆల్రెడీ ఉంది. ఇక్కడ మళ్ళా అనిత ఇస్తే ఈ అనితకి తోటి లాగిన్ అవుతుందా, ఈ అనిత తోటి లాగిన్ అవుతుంది? సినిమా సిస్టమ్కి అర్థం కాక కాన్ఫ్లిక్ట్ అవుతుంది సార్.
యూజర్ ఐడి షుడ్ బి యూనిక్. ఇక్కడ ఈ కావాలంటే మెయిల్ ఐడీస్ ఇద్దరికి సేమ్ ఉండొచ్చు. మెయిల్ ఐడి కావాలంటే ఇక్కడ ఏమో చూడండి, అనిత 1 కి TCS అని ఉంది, అనిత 1 కూడా CTS అని పెడతాం. మెయిల్ ఐడీస్ డూప్లికేట్ అవ్వచ్చు కానీ ఐడీస్ మాత్రం డూప్లికేట్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో యూ. ఇప్పుడు యాడ్ యూజర్ కాదు, చర్చ్ యూజర్. ఇదిగో అనితకి నేను ఏం చేస్తానంటే ఇక్కడ TCS అని ఉంది కదా, నేను తీసేసి CTS అని పెడతాను. నువ్వు మెయిల్ ఐడి సేమ్ పెట్టు కానీ ఈ యూజర్ నేమ్ మాత్రం సేమ్ ఉండకూడదు. ఇప్పుడు తన యూజర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, యూజర్ అప్డేట్ అయింది. ఇప్పుడు ఆ యూజర్ ఇక్కడికి వస్తారు, కొంతసేపట్లో 1 minute లో చేంజ్ అవుతుంది, ఎందుకంటే 1 minute టైం పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ TCS ఉంది, CTS. మెయిల్ ఐడీస్ డూప్లికేట్ ఉండొచ్చేమో కానీ లాగిన్ అయ్యే ఐడీస్ ఇక్కడ సేమ్ ఉండకూడదు. మళ్ళా నేను అరుణ్ అని క్రియేట్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు. సో ద యూజర్ ఐడి షుడ్ బి డిఫరెంట్, నేమ్స్ సేమ్ షుడ్ బి సేమ్, ఈమెయిల్ ఐడి షుడ్ బి సేమ్, బట్ ఐడి షుడ్ బి యూనిక్ సార్. ఓకే సార్, గాట్ ఇట్. సార్ కానీ రియల్ టైమ్ లో సర్నేము ఒరిజినల్ నేము కూడా సేమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా సార్ అప్పుడు? ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నాని ప్రసాద్ సార్, చూడండి ఇంకో అతని పేరు కూడా నాని ప్రసాద్ ఉండొచ్చు. నాకు HCL లో ఐడి ఎలా ఇస్తారు, narni.prasad లేదా narniprasad@hcl.com అని ఇస్తారు. ఇంకో అతనికి ఎలా ఇవ్వచ్చు, ప్రసాద్ నాని HCL@HCL అని ఇవ్వచ్చు. అంతేగాని అతనికి నాని ప్రసాద్ ఇవ్వడానికి కుదరదు సార్. నా పేరుతో 2-3 ఉన్నారు సార్, రియల్ గా చెప్తున్నాను. కానీ HCL లో లేరు అనుకోండి, కానీ మా ఇద్దరికి సేమ్ ఈమెయిల్ ఐడి ఇవ్వడం కుదరదు కదా సార్. మా ఇద్దరికి సేమ్ ఐడి ఇవ్వడానికి కుదరదు సార్. ఒక అప్లికేషన్ లో సేమ్ ఐడిని ఇద్దరికి ఇవ్వడానికి కుదరదు. డిఫరెంట్ గా ఇస్తారు కదా సార్. మీకు ఇదేంటంటే తెలుసండి, దిస్ ఈజ్ కాల్డ్ ద లాగిన్ ఐడి అండి. దిస్ ఈజ్ నథింగ్, ఇది నువ్వు ఎక్కడ వాడలేదు, ఇది జస్ట్ ఫర్ యువర్ ఇండికేషన్, మెయిల్ కమ్యూనికేషన్ గురించే ఇది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యు ఆర్ లాగింగ్ విత్ దిస్ ఐడి. నువ్వు లాగింగ్ అయినప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇట్ విల్ గో టు ద ఇంటర్నల్ డైరెక్టరీ అండ్ ఇట్ విల్ అథెంటికేట్. ఇక్కడ ఏం చేస్తుంది, అనిత అని ఎప్పుడైతే ఫస్ట్ టైం లాగిన్ అవుతుంది ఇక్కడ లాగిన్ అవుతుంది. అనిత 1 అని వచ్చినప్పుడు ఇట్ విల్ గో ఇన్ టు ద అదర్ డేటాబేస్, ఫ్రమ్ క్రౌడ్ సర్వర్ డేటాబేస్ ఇట్ విల్ వ్యాలిడేట్. ఇక్కడ యూజర్ నేమ్స్ బేస్ చేసుకుని అప్లికేషన్ లోకి లాగిన్ అవుతాం. ఈ యూజర్ నేమ్స్ మాత్రం యూనిక్ గా ఉండాలి సార్. సార్ అంటే ఇక్కడ యూజర్ నేమ్ అనేది ప్రైమరీ కీ సార్. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, ఇప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ లో ఆ పర్టికులర్ పేరు సింక్ అయింది కాంది ఎలా తెలుస్తుంది సార్? ఎందుకంటే 20,000 మెంబర్స్ అంటే లైక్. ఎగ్జాక్ట్లీ సార్, యువర్ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నేను అనిత అనే అమ్మాయి తెలుసుకోవాలి. అనిత, see there are 2 Anitas. What's her first name and last name? Just I can able to find. Or what's her email ID? Based on that I can able to find her. And one more thing, does she is coming from the crowd or AD or SAP? ఇక్కడ కనపడద్ది క్రౌడ్ నుంచి వచ్చింది, AD నుంచి వచ్చింది, లేదా SAP నుంచి వచ్చింది, లేదా జీరాలోనే తన యొక్క పాస్వర్డ్ ఉంది. ఓకే సార్, ఆ ఎర్రర్ ఇప్పుడు ఒకవేళ ఈ విధంగా ఎర్రర్ జరిగితే ఎలా అంటే ఏదైనా ఎర్రర్ మెసేజ్ అక్కడ మనం క్రౌడ్ లో చెక్ చేయవచ్చా? క్రౌడ్ లో కాదు, కానీ క్రౌడ్ లో కంటే ఇక్కడ జీరాలోనే మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడికి వచ్చి ఇక్కడే యూజర్ డైరెక్టరీస్ కదా, మీకు ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది. దేర్ ఆర్ సమ్ ఎర్రర్స్ అని. ఇంకొక విషయం ఏంటంటే లాగ్స్ లోకి వెళ్ళొచ్చండి, ఇంకా మీకు అక్కడికి నేను రాలేదు. సిలో, ప్రోగ్రామ్ ఫైల్స్ లో, అట్లాషియన్ లో, ఈ జీరాలో లాగ్స్ అని ఉంటుంది. ఇందులో క్యాటలీనా లేటెస్ట్ ఫైల్, దిస్ ఇస్ ద వన్. దీని మీద డబుల్ క్లిక్ కొట్టి ఇక్కడ ఏమైనా ఇష్యూ ఉందేమో చూడండి, ఎక్కడన్నా రాసిందేమో అనే Ctrl+F. అనిత, సారీ దిస్ ఇస్ ద క్యాటలీనా, ఎస్ యువర్ రైట్. అనిత అని ఏమైనా ఉందేమో చూడండి, లేదు, నో ఇష్యూ. నెక్స్ట్ సి, ఇక్కడే అట్లాషియన్ అప్లికేషన్ డేటా, జీరా, ఇక్కడ లాగ్స్ అని ఉంటుంది. లాగ్ లో అట్లాషియన్ జీరా లాగ్ లో Ctrl+F అనిత. ద టెక్స్ట్ ఈజ్ నాట్ ఫైండ్, ANITH, ఇది కూడా లేదు. ఓకే, నౌ గో బ్యాక్ టు ద క్రౌడ్ లాగ్స్. డీలోకి వెళ్ళి నీ క్రౌడ్ ఎక్కడుంది, ఇక్కడ మనం ఇప్పుడే చేసాం పైన అట్లాషియన్ క్రౌడ్. ఇక్కడ అట్లాషియన్ క్రౌడ్ 5.1.4, క్లిక్ ఆన్ ఇట్.
ఇక్కడ కూడా మనకి లాక్స్ అని వస్తాయండి. ఈ లాక్స్ లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. క్లయింట్ కాన్ఫిగరేషన్స్ ఉంది. నెక్స్ట్ అపాచీ టామ్ క్యాట్ లాగ్స్ catalina.log ఎడిట్ ఎస్. ఇక్కడ ఏమన్నా ఉందేమో చూడండి సార్. కంట్రోల్ F అనిత, నథింగ్ ఈస్ దేర్ వాజ్ నో ఇన్ఫర్మేషన్ హియర్ ఆల్సో. అలాగే హోమ్ డైరెక్టరీకి వెళ్ళండి. డిలో ఇందాక మనం జూలై బ్యాచ్, సి హోమ్లో లాగ్స్లో అట్లాషన్ క్రౌడ్ లాగ్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. కంట్రోల్ F అనిత, ఫైండ్ నెక్స్ట్, ఎక్కడా లేదు. ఓకే, అనిత 1 ఫైండ్ నెక్స్ట్, ఎక్కడా లేదు సార్. అసలు మనకి ఎక్కడా కూడా ఈ మిస్టేక్ చేసామని ఎక్కడ రాయలేదు సార్. అంటే ఇప్పుడు 20,000 యూజర్స్ లో ఒక్క యూజర్ మిస్ అయిపోతే అది మనం R&D చేసుకోవాలి సార్. మనం ఏం చేయాలంటే R&D ఈజ్ దట్ యూజర్ ఈజ్ ఎగ్జిస్టింగ్ హియర్ అండ్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు కమ్ టు ద జీరాలోకి వచ్చి ఇక్కడ మన జీరాలో యూజర్ పేరు ఏంటో టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్. ఇక్కడ నీకు క్లియర్ గా చూపిస్తుంది అరుణ్ హెచ్సిఎల్. ఈ అరుణ్ హెచ్సిఎల్ ఇంటర్నల్లే, అరుణ్ ఇంటర్నల్లే. మనం ఇక్కడ చూసుకుంటాం జీరా సాఫ్ట్వేర్ యూజర్స్ గ్రూప్ లో ఉన్నారా లేదా అనేది ఇలా చూసుకుంటాం. అంటే ఏదైనా యూజర్ పూర్తి పేరు ఒకవేళ అరుణ్ కుమార్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఒకే రికార్డ్ డిస్ప్లే అవుతుంది. అరుణ్ కుమార్, ఇతనికి జీరా యాక్సెస్ ఉందా, లాస్ట్ టైం ఎప్పుడు లాగిన్ అయ్యాడు, లాగిన్ కాకపోతే ఏంటి అన్నది 99% షుడ్ రైట్ ఇన్ టు ద హియర్. బట్ ఇక్కడ మనకి ఆ ఎర్రర్ చూపించాలి, బట్ ఇట్స్ నాట్ షోయింగ్. ఎందుకంటే ఎందుకు లాగిన్ కావట్లేదు అనేది ఇక్కడ చూపించాలి డేటాలో, కానీ అది చూపించలేదు. నేను ఎందుకో చూస్తాను ఒకసారి ఎనేబుల్ అవ్వలేదా ఏంటి అని. కానీ ఇక్కడ మనం ఆ వ్యక్తి 20,000 వ్యక్తిలో అతని పేరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాని, జస్ట్ యూ కెన్ ఏబుల్ టు సీ దట్ ఎనీ పర్సన్. ఇక్కడ మనకి ఎవరైతే ఉన్నారో పాసా, జస్ట్ యూ హ్యావ్ టు సే దట్ పాసా, జస్ట్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్. అలా మనకి 20,000 మీకు ఇదే చూపించాను. లైవ్ చూపిస్తాను చూడండి సార్. లైవ్లోకి రండి సార్. లైవ్లో మాకు 5,500 మంది ఉన్నారు సార్. 5,500 యూజర్స్ ఉన్నారు. రీవెరిఫై అకౌంట్స్, ఇచ్చే అకౌంట్స్. సార్ ఆ 5,500 ఇంటర్నల్ టు ద కంపెనీ సార్? అందరూ కంపెనీ వాళ్ళే సార్. మీకు ఒకసారి చూపిస్తాను సార్. ప్రొఫైల్ ఇదేనా? నాకు ఒకసారి డౌట్ ఉంది. ఇది ఒకసారి ఐఎమ్ గోయింగ్ టు వెరిఫై ఇట్. నాని ప్రసాద్, ఫినిక్స్ జీరా. ఓకే, జస్ట్ విల్ సీ దట్. ఇవ్వండి సార్. యూజర్ మేనేజ్మెంట్, సారీ, క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్. ఇది నా ఐడి కాదు, అంటే ఇది వేరే ఐడి తీసుకుంది. నాని హెచ్సిఎల్ తీసుకుంది. లాగౌట్. మీకు లైవ్ లో చూపిస్తాను సార్. ఎందుకంటే మనకి ఇది ఎప్పుడు ప్రతిదీ లైవ్ చేసుకుందాం అనుకున్నాం. మనం ఫస్ట్ నుంచి రియల్ లైఫ్ లో ఎలా ఉంటుంది సినారియోస్ అనేది మనం చూడాలి. ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే జస్ట్ మన టెస్ట్ ఎన్వైరన్మెంట్ లో చూస్తాం. నౌ వీఆర్ స్విచ్చింగ్ టు ద లైవ్. మీకు ఎందుకంటే డౌట్, ఇది ఒకసారి నాకు కాల్ వస్తుంది. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు వ్యాలిడేట్. వాట్ హ్యాపెండ్? Sorry, some signaling problem. Just wait. Call again. Call again.
Not sure, guys. Just a call is coming. And phone immediately. Just 1 second, guys. Call again. Good. Okay. సార్ లేదు నాది ఫోన్ జస్ట్ ఒక్క నిమిషం. ఫస్ట్ ఆప్షన్ వచ్చిన తర్వాత అది జస్ట్ అయిపోతుంది ఎందుకో కానీ ఫస్ట్ టైం వ్యాలిడిటీ. నేను లైవ్ సినారీ కూడా చూస్తాం అనుకోండి సార్, మనకు చాలా క్లియర్గా ఉంటుంది. సార్ సార్ ఒక్క నిమిషం సార్. అయిపోయింది. 2 0 1 3. I repeat, your code is 1. సార్ అడగండి, క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు, అడగండి. సార్ సార్ ఇక్కడ మనము రెండిట్లో కనెక్షన్ చేస్తున్నాం కదా, అవునండి. is it important to connect from both the sides, or if one Only side one side, is sir. We are getting the users from crowd to the Jira, sir. Jira నుంచి crowd కి వెళ్తలేదు కాబట్టి అవసరం లేదు సార్. ఒక్క నిమిషం సార్, ఇది సంథింగ్ వాజ్ హ్యాపెన్. జస్ట్ ఐఎమ్ వ్యాలిడేటింగ్ సార్. జస్ట్ గివ్ మీ సెకండ్. ఎస్, ఇట్స్ ఆథెంటికేటెడ్. సో ఎవరో అడిగారు, ఒకవేళ ఇప్పుడు మా దానిలో 5,500 మంది ఉంటారు కదండి, మరి మీరు ఎలా చేస్తారంటే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడికి వచ్చి క్లౌడా జీరా సాఫ్ట్వేర్. Yeah, I'm clicking on the here user management. సార్ మీరు ఎవరైనా చూడండి సార్, మా దానిలో 5,500 మంది ఉన్నారు సార్. ఈ 5,500 మంది మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ నుంచి వచ్చారు. ఇదిగోండి సార్, ఇక్కడ వీళ్ళందరూ ఇలా ఉంటారు సార్. ఫస్ట్ ఏ తోటి బి తోటి ఇలా వస్తారు. ఇక్కడ 685 ఇంకా ఉండొచ్చు. పేజీకి 20 చొప్పున 685 మంది ఉన్నారు, అంటే పేజెస్ ఉన్నాయి. నేను ఏదైనా వ్యక్తిని ఇలా కనుక్కోవడం కష్టం. నాకు యాక్సెస్ ఉందా లేదా, ఆ వ్యక్తి ఉన్నాడా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ టిటిన్, జస్ట్ ఐ టైప్ హియర్, సి టిటిన్ రాయ్, షీ హ్యాస్ యాక్సెస్ ఆర్ నాట్. క్లిక్ ఆన్ హియర్. యాక్సెస్ క్లౌడ్ లో డిఫరెంట్ గా ఉంటుంది. షీ హ్యాస్ సైటెడ్ మీన్ యాక్సెస్. సో ఎవ్రీథింగ్ షీ హ్యాస్. అంటే ఏ యూజర్ నీకు కావాలో, ఎవరో ఆర్ బల్లా, సో ఐ కెన్ క్లిక్ ఆన్ ఇట్ హియర్. రామకృష్ణ బల్లా, ఇక్కడ ఏదోటి ఏ పేరు అయితే ఆ పేరు. రాజు ఉన్నారో లేదో నాకు తెలియదు. జస్ట్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద రాజు. ఆదిత్య ఏ సంథింగ్. క్లిక్ ఆన్ ఇట్ హియర్. ఈ హ్యాస్ ద యాక్సెస్ ఆర్ నాట్. జీరాలో ఉంది, కాన్ఫరెన్స్ లో ఉంది. సో ఇక్కడ ఇంకొకటి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇలాంటి క్లౌడ్ లో అయితే ఒకే అప్లికేషన్ నుంచి వస్తారు. అంటే మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ నుంచి వస్తుంది. ఇక్కడ క్రౌడ్ అనేది ఉండదు సార్ అట్లాషన్ క్లౌడ్ లో. మామూలు దానిలో అయితే క్రౌడ్ అనేది ఉంటుంది, కానీ డేటా సెంటర్స్ కి సర్వర్స్ కి ఉంటుంది, కానీ అట్లాషన్ క్లౌడ్ లో క్రౌడ్ అనేది ఆ కాన్సెప్ట్ ఉండదు. అందుకనే మనకి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారో అంటే ఏడి నుంచి వచ్చినట్టు ఉంటుంది తప్ప ఇది ఉండదు. దీని గురించి నేను ఎలాగో సోమవారం క్లాస్ తీసుకుంటాను, ఇది నేనే చెప్తాను. ఈ అట్లాషన్ క్లౌడ్ ప్రాక్టీస్ మీరు ఎక్కడ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఎలా చేయాలని చెప్తాను. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరో క్వశ్చన్ అడిగారు, వాళ్ళకి ఏంటి అని అంటే యూజర్ మేనేజ్మెంట్ అనే దానిలో మీరు ఏంటంటే ఇక్కడ యూజర్స్ అనే దాని కాడ క్లిక్ చేస్తే, ఇక్కడ నీకు ఏ పేరు ఉందో ఆ పేరు క్లిక్ చేస్తే డెఫినెట్ గా ఈ ఉన్న 685 పేజీల్లో చెక్ చేసి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సార్. సార్ ఇంకో క్వశ్చన్
సార్ వీళ్ళు ఇంటర్నల్ టు ద ఆర్గనైజేషన్ కాబట్టి మనం సెర్చ్ బార్ లో వాళ్ళ నేమో లేకపోతే ఈమెయిల్ ఐడి తోటో చెక్ చేయొచ్చు. సపోజ్ ఒక ప్రాజెక్ట్ కి డిఫరెంట్ వెండర్స్ నుంచి డిఫరెంట్ పీపుల్ వర్క్ చేస్తారు. సపోజ్ మీది ఈక్వినిక్స్, బట్ మీ కంపెనీకి హెచ్సిఎల్ నుంచి జీరా నాకు యాక్సెస్ కావాలి. సో ఐఎమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఈక్వినిక్స్ కి. సో అలా డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ డొమైన్స్ నుంచి, అకౌంట్స్ నుంచి, డిఫరెంట్ కంపెనీ ఆర్గనైజేషన్ నుంచి వస్తున్నప్పుడు సేమ్ జీరా యాక్సెస్ ఇవ్వాలంటే ఎలా సార్? నేను మీకు ఇది క్లాస్ లో నేను ఆల్రెడీ యూజర్ మేనేజ్మెంట్ లో ఆల్రెడీ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ దట్. అంటే క్రియేట్ యూజర్ సేమ్. నేను మీకు ఇంత ముందు ఒకసారి సెషన్ లో జీరాలో మీకు ఒకటి చెప్పాను సార్, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. నేను జీరాకి వెళ్తున్నాను చూడండి. మన జీరా కాడ నేను గ్రూప్స్ క్రియేట్ చేస్తాను. గ్రూప్ చేసి హెచ్సిఎల్ యూజర్స్, సిటిఎస్ యూజర్స్, టిసిఎస్ యూజర్స్ అని క్రియేట్ చేసి అందులో వాళ్ళని యాడ్ చేసి నేను ఆల్రెడీ మీకు ప్రాక్టికల్ గా చూపించాను సార్ లాస్ట్ టైం. మీరు డిడ్ యు రిమెంబర్ నాట్? ఐఎమ్ నాట్ షూర్. సో నేను అది క్లియర్ గా నేను ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. గ్రూప్స్ చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే, ఇప్పుడు ఒక కంపెనీ యుఎస్ఏ అనే కంపెనీ ఉంది. అందులో టీసీఎస్ వాళ్ళు, హెచ్సిఎల్ వాళ్ళు, కాగ్నిజెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. హెచ్సిఎల్ వాళ్ళని హెచ్సిఎల్ కింద, టీసీఎస్ వాళ్ళని టీసీఎస్ కింద, కాగ్నిజెంట్ వాళ్ళని కాగ్నిజెంట్ కింద సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ ఇలా గ్రూప్స్ క్రియేట్ చేస్తారు. ఈ గ్రూప్స్ కి ఇక్కడికి వచ్చి యాక్సెస్ అనే కాడికి వచ్చి ఇక్కడ యాడ్ చేస్తారు అని మీకు నేను ఆ క్లాస్ లో చెప్పాను సార్. మీకు గుర్తుందో లేదో? ఇక్కడ చెక్ బాక్స్ పెడితే వాళ్ళకి కూడా యాక్సెస్ వస్తుంది. ఈ విధంగా ఎవరిని వాళ్ళకి సపరేట్ చేయొచ్చు అని చెప్పాను సార్. అందులో 1000 మంది ఉంటే 1000 మందికి ఒకేసారి యాక్సెస్ పోద్దని కూడా చెప్పాను సార్ నేను. నేను ఇది చెప్పాను సార్ మీకు. ఇది ఒక్కసారి గుర్తు చేసుకోండి సార్. ఓకే సార్, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి సార్. చెప్పండి సార్. ఎవరు వాయిస్ బ్రేక్ అవుతుంది సార్? ఏదో చెప్తలుసుకుంటున్నారు సార్. ఇప్పుడు నేను ఇంకో కాన్సెప్ట్ చెప్పదలుచుకున్నాను. ఆడిట్ లాక్స్ అంటే ఏంటి సార్? డైరెక్టరీస్ అంటే మీరు ఏం చెప్తున్నారంటే, మనకు కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి డైరెక్టరీస్ అంటున్నారు. కొత్తగా వచ్చిన యూజర్స్, గ్రూప్స్ ని హెచ్ఆర్ఓలో యాడ్ చేసుకోవడానికి డైరెక్టరీస్ అంటే ఒక పేరుతోటి ఈ డైరెక్టరీ మీకు జీరాకు వస్తుంది అంటున్నాను. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మన యూజర్ మేనేజ్మెంట్ లో మీరు ఏ డైరెక్టరీ అనుకుంటున్నారో ఆ డైరెక్టరీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నా, ఇక్కడ న్యూ వ్యక్తిని క్రియేట్ చేస్తున్నా, యాడ్ యూజర్. ఇతని పేరు నేను ఏదో మన ఇక్కడ ఉన్న వాళ్ళ పేరులో ఒక పేరు ఇస్తాను. ఇక్కడ నెక్స్ట్ ఇంకెవరున్నారో చూద్దాం. నాగరాజు ఇస్తాను, లేదా నాగరాజు అని ఇద్దాం. ఇంకొక వ్యక్తి పేరు ఏంటంటే నాగరాజు @ ఓకే. ఇతని పేరు మనం ఏం పెడతాం? cts.com అని పెడతాం, లేదా ipro.com అని పెడతాం. ఈయన పేరు ఏంటంటే యూజర్ నేమ్ నేను ఇదే పెడతాను, నాగరాజు అని. అతను మెయిల్ ఐడి ఉంది కాబట్టి నాగరాజు అని పెట్టాను. పాస్వర్డ్ మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. నేను అడ్మిన్ అని పెడుతున్నాను, ఎందుకంటే గుర్తుండడానికి అడ్మిన్ అని పెట్టాను. ఫస్ట్ నేమ్ ఈజ్ ద నాగా, నాకు తెలియదు కాబట్టి లాస్ట్ నేమ్ ఈజ్ ద రాజు అని ఇలా ఏదో పెట్టాను సార్. ఇక్కడ నేను డైరెక్టరీ జూలై ఫ్రెండ్స్ లో కాకుండా నేను టీసీఎస్ దానిలో పెట్టి క్రియేట్ చేశాను. అంటే నాగరాజు ఈజ్ నాట్ ఇన్ టు ద మై డైరెక్టరీ అంటే హెచ్సిఎల్ ఫ్రెండ్స్ అనే దానిలో యాడ్ చేయకుండా వేరే డైరెక్టరీ కింద యాడ్ చేసి సేవ్ చేశారు. ఈ నాగరాజు అనే వ్యక్తి మన దగ్గరికి రాడండి. మన గ్రూప్ లోకి నాగరాజు అనే వ్యక్తి ఎప్పటికీ రాడు. ద రీజన్ బిహైండ్ ఏంటంటే నాగరాజు ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ గ్రూప్. ఇక్కడ మనకి ఏంటంటే నాగరాజు అనే యూజర్ ఐడి 1 minute తర్వాత కాదు కదా, 1 day తర్వాత కూడా రాదు. ఎందుకంటే మనం ఇప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు మన ట్రాలీలో మనం ఏం పెట్టుకున్నామో అయ్యే మనకు వస్తాయి, పక్కన ట్రాలీలో మనకు కనపడవు. ఇక్కడ కూడా నువ్వు క్రౌడ్ లో ఏం చేసావు? ఒక యూజర్ని క్రియేట్ చేసావు, కానీ యూజర్ని దేనిలో వేసావు? ఇది వేరే దానిలో వేసావు. క్రౌడ్ ఇంటర్నల్ డైరెక్టరీలో వేసావు, కానీ నీ డైరెక్టరీలో వేసుకోవాలి. నీ డైరెక్టరీలో వేసుకోకపోతే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ నాగరాజు అన్న వ్యక్తి ఇక్కడికి రాడు. ఏదైనా వ్యక్తి నీ దానిలోకి రావాలి అని అంటే నువ్వేం చేయాలి? యూజర్స్ లోకి వెళ్ళి లేదా నీ డైరెక్టరీస్ కాడికి వచ్చి నువ్వు ఇక్కడ ఏంటంటే నీ డైరెక్టరీ మీద క్లిక్ చేసి చూసుకోవడమా, లేదు డైరెక్ట్ గా ఆ యూజర్ కాడికి వెళ్ళి
ఈ యూజర్లో ఎవరున్నారు? నాని ప్రసాద్ నాగరాజు అని ఉన్నారు. ఈ నాగరాజు అనే వ్యక్తిని క్లిక్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే అతన్ని ఈ డైరెక్టరీని కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. గ్రూప్స్, అప్లికేషన్స్, డైరెక్టరీస్, అట్రిబ్యూట్స్ వీటిలో మనకి ఏది కావాలో అది చేసుకోవచ్చు అండి. సహజంగా ఏం చేస్తారంటే ఇలాంటి సినారియోలో ఏం చేస్తారంటే ఒక వ్యక్తి ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ మన డైరెక్టరీ, ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ డైరెక్టరీ, ఇలాంటి సినారియోస్ కూడా వస్తాయండి. డీటెయిల్స్ అని కొట్టినప్పుడు ఏమవుతుందంటే నాగరాజ్ డైరెక్టరీ ఇస్ ద టీసీఎస్, ఇట్స్ డిఫరెంట్ డైరెక్టరీ, ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ హియర్. అప్పుడు అక్కడ ఉండదు. సర్లే సార్, అది బాగానే ఉంది. ఇప్పుడు ఒక యూజర్ ఉన్నారు ఇక్కడ మనకి, ఇందాక అనిత వీళ్ళందరూ ఎవరో ఉన్నారు కదా. ఇక్కడ ఏదో యూజర్ నేమ్ ఇక్కడ నేను ఏదో అనిత అనుకుంటున్నాను. ఇక్కడ నేను జూలై ఫ్రెండ్స్ లో పెట్టి చేర్చుకుంటాను. అనిత అనే దాని ఆ అమ్మాయి మీద ఇలా క్లిక్ చేసి ఈ యాక్టివ్ అని తీసేస్తాను. యాక్టివ్ అని తీసేయడం అంటే నేను జీరాలో చేయాలి ఈ పని, నేను జీరాలో చేయట్లా. ఎందుకు చేయట్లేదు? ఈ అమ్మాయి ఈ కంపెనీ నుంచి టీసీఎస్ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళిపోతుంది. అప్పుడు హెచ్ఆర్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఏడీలోనో క్రౌడ్లోనో ఇది తీసేస్తారు. యాక్టివ్ అంటే ఏంటంటే తను యాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ తీసేశారు, సేవ్ చేసేస్తారు. సేవ్ చేసేసిన తర్వాత 1 minute తర్వాత జీరాలో అప్డేట్ అయింది. 1 minute తర్వాత సార్ నేను 1 minute ఆగలేను, ఏం చేయాలి, నాకు త్వరగా జరగాలంటే ఏం చేయాలి అంటే యూజర్ డైరెక్టరీస్ కాడికి వచ్చి ఇక్కడ మీరు సింకర్నైజ్ అని కొడితే ఆటోమేటిక్గా 1 minute కూడా వెయిట్ చేయవసరం. సింకర్నైజ్ అంటే కొత్త వాళ్ళని కొత్తగా పంపించు, నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని తీసేసాయి అంటే సింకర్నైజ్. ఇప్పుడు యూజర్స్ కాడికి చూస్తే మీకు ఇక్కడ అనిత స్ట్రైక్అవుట్ అయిపోయింది. స్ట్రైక్అవుట్ నువ్వు జీరాలో చేయాలి. యూ హ్యావ్ డన్ దిస్ స్ట్రైక్అవుట్ ఎట్ క్రౌడ్ లెవెల్. మళ్ళీ క్రౌడ్లోకి వచ్చి అనిత అనే అమ్మాయిని యాక్టివ్ చేస్తున్నాం. సేవ్, షీ కేమ్ ఫ్రమ్ అగైన్ కమ్ బ్యాక్ టు ద ఆర్గనైజేషన్. సేవ్ చేసేసారు. మళ్ళా 1 minute ఇక్కడ తను ఏమవుతుందంటే ఈ ఇన్యాక్టివ్ అయిన యూజర్ యాక్టివ్ అయిపోతుంది. అంటే కంపెనీ నుంచి వెళ్ళిపోయినా కంపెనీలోకి వచ్చిన జీరా అడ్మినిస్ట్రేటర్ కి బాధ లేకుండా ఈ ఏడి ఎల్డాప్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది సార్. ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది సార్ సబ్జెక్ట్. సార్ చెప్పండి సార్. ఇది మనం క్రౌడ్ నుంచి యాక్టివ్ డియాక్టివ్ చేస్తున్నాం కదా, ఇంటిగ్రేట్ చేసిన కాబట్టి మనం సింక్రొనైజేషన్ చేసి జీరాలో చూస్తున్నాం ఇది యూజర్ అనేది. ఒకవేళ క్రౌడ్ లేదనుకోండి, ఉట్టి జీరాలోనే యూజర్ ఐడీస్ ఉన్నాయి. సో ఆ యూజర్ ఐడి జీరాలో ఉన్న యూజర్ ఐడీస్ కి యాక్టివ్ డియాక్టివ్ చేసుకోవచ్చా సార్? అయ్యా నేను అది ఫస్ట్ క్లాస్ లోనే చెప్పాను. ఇప్పుడు ఈ అనిత అమ్మాయిని డియాక్టివేట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ అని కొట్టి యాక్టివ్ అప్డేట్ అయిపోయింది. ఈ అమ్మాయిని ఇక్కడికి వచ్చి డియాక్టివేట్ చేసి యాక్టివ్ చేయాలి. దట్స్ ఇట్. ఇది ప్రీవియస్ క్లాస్ లో అని చెప్పాను సార్ నేను. సార్ ఇక్కడ గుర్తులేదేమో సార్. ఒకే ఒకటి గుర్తు పెట్టుకోండి సార్, ఈ ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుంది పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేద్దాం. ఈ ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుంది, ఎందుకంటే రేపు మళ్ళీ మీ చేత చేయిస్తాను సార్. మళ్ళీ ఆపేస్తాను అనుకుంటున్నారేమో. రేపు మీలో ఒక సిస్టమ్ షేర్ చేసి మీరే నాకు ప్రాక్టికల్ గా చేసి చూపించాలి. వాళ్ళు చేస్తున్నప్పుడు మీరందరూ ప్రాక్టికల్ గా క్వశ్చన్స్ అడగాలి. నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. యూ షుడ్ ఆస్క్ ద క్వశ్చన్, నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. అందరూ మీరు మీ అందరి సిస్టాన్ని ఓపెన్ చేసి మీరు ఇన్స్టాల్ చేసి మీరు చేయాలి. ఎందుకంటున్నానంటే ఇది చిన్న సబ్జెక్ట్, కానీ ఇంటిగ్రేషన్స్ అనేది ఒకదానికన్నా కరెక్ట్ గా నీకు తెలియకపోతే ప్రాబ్లం ఉంది. నేనేం చెప్తున్నాను, ఈ ఇంటిగ్రేషన్ ఏమంటారు? ఈ ఇంటిగ్రేషన్ ఏమంటారంటే అప్లికేషన్స్ అంటారు. క్రౌడ్ లో దీన్ని ఏమంటారంటే అప్లికేషన్స్. ఇది ఎక్కడుంది సార్ అంటే ఇదిగోండి మనకి ఇక్కడ ఏముంది, అప్లికేషన్స్. అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు యాడ్ అప్లికేషన్, ఏ అప్లికేషన్ కి యూజర్ను పంపాలి? ఇక్కడ జీరా. దీనికి లాగిన్ ఐడి పేరేంటి, పాస్వర్డ్ ఏంటి? లాగిన్ పేరు నేను ఏదో ఇక్కడ అడ్మిన్ కాకుండా ఫ్రెండ్స్ అనో ఏదో ఇచ్చుకుంటున్నాను నేను ఫ్రెండ్స్ నుంచి. పాస్వర్డ్ కూడా ఫ్రెండ్స్ అని ఇచ్చేస్తుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఫ్రెండ్స్ అని ఇచ్చేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ నెక్స్ట్ నీ జీరా యొక్క ఐపీ అడ్రస్ ఏంటి? ఐపీ అడ్రస్ ఇక్కడ నీ జీరా యొక్క యుఆర్ఎల్ ఏంటి? 8055 equinix jira.at/in.net ఇలా ఇవ్వాలి. తర్వాత ఈ జీరా ఐపీ అడ్రస్ 192.168.1.3 ఇలా ఇవ్వాలి. రియల్ లైఫ్ లో ఇలా ఇవ్వాలి సార్.
కానీ రెండు ఒకే దానిలో ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మీరు ఇక్కడ నీ జీరాది ఇది ఏది 8085 తీసుకొచ్చి ఇక్కడ నీ జీరా యూఆర్ఎల్ ఇస్తున్నారు. నీ జీరా అంటే లోకల్ కాబట్టి లోకల్ ఐపీ అడ్రస్ అని ఇవ్వచ్చు, లేదనుకుంటే 127 సేమ్ కంప్యూటర్ లో ఉంటే 127.120.0.1. నెక్స్ట్ జూలై ఫ్రెండ్స్, నాకు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు కావాలి సార్ ఒక్క నిమిషం సార్. టీసీఎస్ వాళ్ళు కావాలి. చెప్పు సార్ ఇది గ్రూప్స్ కదా సార్, జూలై ఫ్రెండ్స్, టీసీఎస్, క్రౌడ్ సర్వర్స్. గ్రూప్ కాదు సార్, దీన్ని ఏమంటున్నాను బాస్కెట్. బాస్కెట్ అంటే ఏంటి? డైరెక్టరీ డైరెక్టరీ అంటే ఏంటి? ఇట్ కంటైన్స్ ద గ్రూప్స్ అండ్ డిఫరెంట్ యూజర్స్. ఓకే సార్, అదే ఇందాక అక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు ఎందుకంటే ఈ డైరెక్టరీస్ మనం సెలెక్ట్ చేయలేదు. అవును. ఓకే సార్. రేపు అందరూ ల్యాప్టాప్ తీసుకుని మీరు ఒకరు షేర్ చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తారా? నేను చేశాను. మీరు ఇది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేశారా? చేశాను నేను. మీరు ఎందుకంటే ప్రాక్టికల్ గా చేస్తున్నప్పుడు ఒక్క ఇంటిగ్రేషన్ చేయండి సార్. ఒక్కటన్నా చేయకపోతే మీకు ఏమవుతుందంటే రేపు పొద్దున సర్వీస్ నౌ తోటి వీటితోటి నేను చెప్తున్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు సార్. ఎందుకంటే రాను డీప్ గా వెళ్తున్నాం సార్. డీప్ గా వెళ్తున్నాం అంటే ఇక్కడ ప్రతిదీ నీకు అర్థం అవ్వాలి. డైరెక్టరీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ హ్యాస్ యూజర్స్ అండ్ గ్రూప్స్. అప్లికేషన్ అంటే ఏంటి? ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న యూజర్స్ ని జీరాకి పంపాలా, కాన్ఫ్లుయెన్స్ కి పంపాలా, బిట్ బకెట్ కి పంపాలా? ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ కాడ యాడ్ అప్లికేషన్ అన్నప్పుడు మీకు ఇక్కడ మీకు ఏముంటుంది? జీరాకి పంపుతున్నావా డైరెక్టరీస్ ని, కాన్ఫ్లుయెన్స్ వాళ్ళకి పంపుతున్నావా, బ్యాంబూనా, ఫిష్ అయ్యా, ప్రోషబుల్లా, బిట్ బకెటా, జనరిక్ అంటే ఏంటి? శాప్ పంపుతున్నాను, సర్వీస్ నౌస్ పంపుతున్నాను, సేల్స్ ఫోర్స్ పంపుతున్నాను. ఇది ఎక్కడ పంపుతున్నాను అనేది ఇది. ఇవన్నీ అట్లాషన్ ప్రొడక్ట్. జనరిక్ ఈజ్ నాన్ అట్లాషన్ ప్రొడక్ట్. అంటే ఈ డైరెక్టరీస్ లో యూజర్స్ గ్రూప్స్ ఉన్నావు, వాళ్ళని నువ్వు వేరే అప్లికేషన్ పంపుతున్నావా, కాన్ఫరెన్స్ పంపుతున్నావు. ఇక్కడ ప్రతి దానికి కనెక్టివిటీ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళందరూ ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ డియాక్టివేట్ చేస్తే అక్కడ డియాక్టివేట్ అయిపోతారు, ఇక్కడ యాక్టివ్ చేస్తే అక్కడ యాక్టివ్ అయిపోతారు. ఇదంతా కూడా టైం ఎంత పెట్టాను? 1 minute పెట్టాను. ఎక్కడ పెట్టాను నేను టైము? యూజర్ డైరెక్టరీస్ లో మీకు ఇక్కడికి వస్తే ఎడిట్ అని ఉంటుంది. ఎడిట్ క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఏం చేశాను? ఇది నా క్రౌడ్. ఈ క్రౌడ్ లాగిన్ అవడానికి అడ్మిన్, దానికి అడ్మిన్ పాస్వర్డ్. ప్రతి నిమిషం సింక్రనైజ్ అవ్వాలి. కాకపోతే రియల్ గా ప్రతి నిమిషం పెట్టాం సార్. 24 గంటలకు ఒకసారి పెడతాం. 24 గంటలు అని అంటే ఏంటి అని అంటే ఇక్కడ మీరు క్లియర్ గా ఆలోచించుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్ గా చెప్పాలంటే ఇదిగోండి, మనం 24 గంటలు, 24 గంటలకు ఏంటంటే 60 నిమిషాలు. 60 నిమిషాల కింద కన్వర్ట్ చేస్తే ఎంత అంటే 144. అంటే నిమిషాల్లో పెట్టమంటున్నాడు. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే ఇదిగోండి మినిట్స్ లో పెట్టమంటున్నాడు. 1 నిమిషమా? ఇక్కడ 60 నిమిషాలు అని పెడితే గంట. అలాగే ఇప్పుడే క్యాలిక్యులేట్ చేస్తాం. 14:40 అంటే ఏంటంటే 24 గంటలు. అంటే మనకి 24 గంటలకు ఒకసారి సింక్రనైజేషన్ అవ్వాలి అంటే 14:4 పెట్టి టెస్ట్ సెట్టింగ్స్ పెట్టి సేవ్ పెడితే ప్రతిరోజు రోజుకు ఒకసారి ఆ క్రౌడ్ లో ఉన్న వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ ఉన్న వాళ్ళు క్రౌడ్కి వెళ్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఇప్పుడు డెమో లాంటివి చెప్తాను మీ చేత. నాకు టైం అయిపోతుందని ఏం లేదు. రేపు అవసరం అయితే 4 o'clock క్లాస్ పెట్టేస్తాను. 4 o'clock to 5 o'clock మీ చేత చేయించి 5 o'clock నుంచి న్యూ టాపిక్ ఇందులో పెండింగ్ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈలోపు ఇంకా టైం ఉంది కాబట్టి ఇక్కడ ఆడిట్ లాగ్స్ అంటే ఆడిట్ లాగ్ అంటే సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు క్యాషియర్ ఉన్నారు సార్. క్యాషియర్ అంటే ఎవరు? బ్యాంకులో క్యాష్ తీసుకుంటాడు, క్యాష్ ఇస్తాడు, ఇలా చేస్తాడండి. ఆయన దగ్గర నాకు తెలుసు లక్షల్లో డబ్బు ఉంటుంది. ఆయన ఏదో మన ఫ్రెండ్గా వెళ్తే మనకు 10 లక్షలు తీసి ఇచ్చే కుదరదు. ఎందుకంటే ఆయన క్యాషియర్ కూర్చునే ముందు ఆయన చేతికి 10 లక్షల 10,000 ఇచ్చారని, ఎవరికి ఎంత ఇచ్చాడు, ఎంత వచ్చింది, మొత్తం లెక్కలు రాసింది. అదేంటంటే ఆడిట్ లాగ్. ఆడిట్ లాగ్ అంటే ఎవరెవరు ఏం చేశారు, ఎవరు దీన్ని కాన్ఫిగర్ చేశారు, ఎవరు యూజర్ని క్రియేట్ చేశారు, ఎవరు యాక్టివ్ చేశారు, ఎవరు డియాక్టివేట్ చేశారు, ప్రతి పాయింట్. ఆడిట్ లాగ్స్ అంటే ఎవరో వచ్చి ఒక ప్రాజెక్ట్ ఒక యూజర్ డిలీట్ చేశాడు, అబ్బే నాకేం తెలియదు, నేను డిలీట్ చేయలేదు, ఐ హావ్ నాట్ డన్ దట్ డిలీట్, ఐ డోంట్ నో హూ హ్యాస్ డన్. ఆడిట్ లాగ్ అంటే వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, డైరెక్టరీ క్రియేషన్స్ ఆర్ మోడిఫికేషన్స్, గ్రూప్స్, యూజర్స్, అప్లికేషన్స్, all the information will be updated here. Audit log talks about it's a tracking. Every user, whatever the activity that they have performed, all the details will be there into the here.
ఇక్కడ ప్రతి డీటెయిల్స్ ఉంటాయండి. ఆడిట్ లాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎంట్రీ పడుద్ది. నన్ను ఎవరో చూడలేదు, నేను తప్పు చేసేయచ్చు అని నువ్వు అడ్మినిస్ట్రేటర్ గా నువ్వు అనుకున్నా, లేదా యాక్చువల్ గా యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా వాళ్ళు చేసిన ఆడిట్ లాగ్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ ద యాక్టివిటీ విచ్ వీఆర్ డూయింగ్ దట్ విల్ బి రికార్డెడ్ అండ్ దట్ వీ కాంట్ చేంజ్. ఇక్కడ ప్రతిదీ ఎవరెవరు లాగిన్ అయ్యారు, ఏం చేశారు, ప్రతిదీ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు లాగిన్ అయ్యారు, అండ్ అవర్ ఎగో అంటుంది. ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తుంది. ఐపీ అడ్రస్ అంటే మీరు ఇండియా నుంచి లాగిన్ అయ్యారా, అమెరికా నుంచి లాగిన్ అయ్యారా, ఇంగ్లాండ్ నుంచి లాగిన్ అయ్యారా, ఏ టైము, యూటీసీ టైంకి ఎంత టైంలో మీరు చేశారు, ఎవ్రీథింగ్ విల్ బి క్యాప్చర్డ్ అండ్ హియర్. జీరాలో అయినా, కాన్ఫరెన్స్ లో అయినా, ఏ అప్లికేషన్ అయినా నేను ఏదో తప్పు చేశాను, నేను చేయలేదు అని చెప్పేద్దామని మీరు ట్రై చేయొద్దు. ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎనీ మిస్టేక్, జస్ట్ యాక్సెప్ట్ దట్ yes which I have done. If you have not done that, automatically they will look into the audit log and easily they will capture that you have done that mistake. So దయవుంచి ఇక్కడ మీరు ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. దీస్ ఆర్ నాట్ లైక్ దట్ మచ్ ఆఫ్ సింపుల్. యూ షుడ్ బి వెరీ క్లియర్. ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఎప్పుడు జరిగింది ఏంటి అని ఉంటుంది. మీరు ఏం జరిగినా ఇక్కడ రాస్తుంది. అంటే డైరెక్టరీ అంటేనేమో బాస్కెట్ లాంటిది. ఇందులో యూజర్ని, గ్రూప్ని, మనకు కావాల్సిన వాళ్ళని 20,000 మంది ఇందులో వేసుకుని ఈ అప్లికేషన్ క్రియేట్ చేసి లింక్ ఇచ్చుకొని ఈ డైరెక్టరీని ఆ అప్లికేషన్ పంపించేస్తాం. ఆ 20,000 మంది ఆ గ్రూపులు అన్ని కూడా అప్లికేషన్ వెళ్ళిపోతాయి. ఆడిట్ లాగ్ అంటే ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పొద్దు. దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. లైసెన్సులు మార్చాలన్నా, ఇక్కడ కూడా యాప్స్ చేయాలన్నా, జీరాకి కాన్ఫరెన్స్ లింక్స్ పెట్టాలన్నా, మెయిల్స్, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇందాకడ ఓపెన్ సర్వర్ అని 2 ముక్కలు చెప్పడం, అది ఇది రివిజన్ రేపు మీ చేత చేయించడము. ఫస్ట్ 1 అవర్ చేసి ఆ తర్వాత న్యూ టాపిక్ చెప్తాను సార్. ఓకే దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సార్ ఒక్క 2 క్వశ్చన్స్ సార్. ఎన్నైనా అడగచ్చు. సో ఇప్పుడు బేసిక్ గా మనం యూజర్స్ ని తెచ్చుకోవాలన్నా లేదా క్రౌడ్ నుంచి పంపివ్వాలన్నా బేసిక్ గా మెయిన్లీ అండ్ ఓన్లీ వే ఇస్ యూజింగ్ డైరెక్టరీస్, అంతే కదా సార్? ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇప్పుడు గ్రూప్స్ ఉన్నది బేసిక్ గా క్రౌడ్ లో ఒకవేళ యూజర్స్ ని క్రియేట్ చేస్తే వాళ్ళని సెగ్రిగేట్ చేసుకోవడానికి ఇందులో గ్రూప్స్ యూజ్ చేస్తాం, అంతే కదా? ఇప్పుడు ఆ 20,000 మంది ఉన్నారు కదా సార్, అందులో డెవలపర్లు ఎంతమంది, టెస్టర్స్ ఎంతమంది, ఓకే, లేదా జెరా అడ్మినిస్ట్రేటర్ ఎంతమంది, అరకిల్ అడ్మినిస్ట్రేటర్ ఎంతమంది, అలా సెగ్రిగేట్ చేసుకోవడానికి యూ కెన్ యూజ్ ద గ్రూప్స్. ఓకే, సో గ్రూప్స్ మనం మెయిన్లీ ఒకవేళ యూజ్ చేసినా కూడా అది క్రౌడ్ లో ఒకవేళ యూజర్స్ ని క్రియేట్ చేస్తేనే మనకి యూస్ఫుల్ అవుతుంది. మనం క్రియేట్ చేయడం, ఆ యూజర్స్ ఆటోమేటిక్ గా ఏడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. బట్ ఇది క్వశ్చన్ ఏంటంటే మనం ఏంటంటే ఇక్కడ మనం రియల్ గా ఎగ్జాంపుల్ లేదు కాబట్టి మనం క్రియేట్ చేసి ఏడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారు, ఇక్కడ నుంచి మనం పంపించేస్తాం. మనకి ఇక్కడ ఎవరో క్రియేట్ చేయడం అనే కాన్సెప్ట్ ఉండదండి. ఆటోమేటిక్ గా అంతా ఆటోమేషన్ గా జరిగిపోతాయి. జస్ట్ క్లిక్ 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 మీద వెళ్ళిపోతాయి సార్ మొత్తం. ఓకే, కానీ మనం ఇక్కడ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏముంటుంది సార్? అంటే జీరాలో ఒకవేళ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటే అడ్మిన్, నేను సింపుల్ గా ఇందాక ఒక క్వశ్చన్ చెప్పారు చూసారా, క్రౌడ్ లో టీసీఎస్ యూజర్స్, విప్రో యూజర్స్, హెచ్ఎల్ యూజర్స్ ఉన్నారు అనుకోండి. ఇక్కడ గ్రూప్స్ లో యాడ్ గ్రూప్ అని క్రియేట్ చేస్తే టీసీఎస్ గ్రూప్ అని ఇలా పెట్టొచ్చండి. అందులో టీసీఎస్ అని పెడతాను, హెచ్ఎల్ గ్రూప్ లో హెచ్ఎల్ అని పెడతాను. ఈ గ్రూప్స్ ఆటోమేటిక్ యాజ్ ఇట్ ఈస్ గా జెరాలోకి వెళ్ళిపోతాయి. కానీ మనం డైరెక్టరీ త్రూ ఆల్రెడీ వాళ్ళని సెగ్రిగేట్ చేసి తీసుకొస్తాం కదా సార్, నాకు అదే కొంచెం కన్ఫ్యూజ్ అయింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూజర్స్ అండ్ గ్రూప్స్ అన్నది మనం ఫస్ట్ అర్థం చేసుకున్నాం సార్. గ్రూప్ అంటే ఏంటి సార్? వన్ కేటగిరీ ఆఫ్ పీపుల్. అవును సార్. అవునండి, అవును సార్. మనం గ్రూప్స్ అనేది మీకు కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే, రిక్వైర్మెంట్ బేసిస్. వాళ్ళు ఏమంటారంటే ప్రాజెక్ట్ మేనేజర్ ఈ 20 మంది థర్డ్ పార్టీ కాంట్రాక్టర్స్ వీళ్ళని ఒక గ్రూప్ లో పడేవా అంట. ఓకే, అప్పుడు నువ్వేం చేస్తావు, యాడ్ గ్రూప్ అని పెట్టేసి థర్డ్ పార్టీ కాంట్రాక్టర్స్ అని పెట్టేసి సిటిఆర్ఏ కాంట్రాక్టర్స్, సిఓఎన్టిఆర్ఏసి టిఓఆర్ఎస్ కాంట్రాక్టర్స్ అని పెట్టేసి ఇక్కడ పెట్టేసి యాడ్ చేసేసి ఈ గ్రూప్ లోకి వెళ్ళి మళ్ళీ జనాభాని యాడ్ చేసేస్తాం. ఇక్కడ డైరెక్ట్ మెంబర్స్ అని ఆ 30 మందిలో 40 మందిని ఇక్కడ యాడ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే చర్చ్ ఆల్ అని కొట్టాం అనుకోండి, ఆటోమేటిక్ అందరూ వచ్చేస్తారు. ఈ అందరినీ మనం ఎవరెవరు ఆ కాంట్రాక్టర్స్ వాళ్ళని అందులో పెట్టేస్తాం, ఆటోమేటిక్ ఇందులో కాంట్రాక్టర్స్ వచ్చేస్తారు. ఓకే,
ఈ ఎందుకు సార్ ఈ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్స్ అంటే జీరాలో వీళ్ళకి ఏ ప్రాజెక్ట్ లో యాక్సెస్ ఇవ్వాలి, ఈ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ బేస్ చేసుకుని నేను ఆ ప్రాజెక్ట్ మాత్రమే యాక్సెస్ ఇస్తాను. ఓకే. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి సార్. ఇదిగో మా అప్లికేషన్ చూస్తున్నారు కదా, ఇక్కడ మా జీరాని చూస్తున్నారు కదా, ఇక్కడ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయంటే there are 1000+ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. ఓకే. ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చేశారంటే నాకు ఒక 20 మంది కాంట్రాక్టర్స్ కావాలి అన్నారు. ఈ 20 మంది కాంట్రాక్టర్స్ ఈ మిగతా 999 ప్రాజెక్టులు చూడకూడదు, ఈ ఒక్క ప్రాజెక్టే చూడాలి. వాళ్ళందరినీ ఇండివిజువల్ గా పెట్టడం కష్టం, అందుకని ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చి వాళ్ళకి గ్రూప్ కింద యాక్సెస్ ఇస్తాను. ఎలా ఇస్తానంటే ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోకి వచ్చి ఒక్కొక్కరిని యాడ్ చేయకుండా పీపుల్ అని పెట్టి ఇక్కడ ఏం చేస్తానంటే డైరెక్ట్ కాంట్రాక్ట్ లో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసేస్తాను. పీపుల్ అని పెట్టేసి ఇక్కడ గ్రూప్ వేసేస్తాను. ఇక్కడ చూసారా మీరు నేమ్, ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ గా గ్రూప్ ను పడేసాను అనుకో, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, అర్థమైంది సార్. అంటే ఎందుకంటే గ్రూప్ అనేది జస్ట్ కేటగరైజేషన్ ఆస్పెక్ట్ ఉంది. అంటే వీళ్ళు కాంట్రాక్టర్స్, వీళ్ళు డెవలపర్స్, వీళ్ళు సిస్టమ్ ఇంజనీర్స్, ఇలాంటి కొన్ని ఉంటాయి. సో whenever the customer is very keen about those, then we have to follow these guidelines. ఓకే సార్, అర్థమైంది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సార్, రేపు చేయిస్తాను, మీరేం కంగారు పడకండి సార్, మీ చేతే చేయిస్తాను, డోంట్ వరీ. ఓకే సార్. నాకు ఎందుకంటే కొంతమంది చేసేస్తున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. ఐ వాంట్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ. సో రేపొద్దున మీ అందరి చేత చేయిస్తాను సార్, ఓకేనా? రేపు మీట్ అవుదాం సార్. రేపు మళ్ళీ అగైన్ 5 o'clock కొంచెం ఎర్లీగా మీట్ అవుదాం, ఎందుకంటే సాటర్డే సండే కాబట్టి. 1 గంట మీ చేత ప్రాక్టీస్ చేయించి ఏ టాపిక్స్ అయితే డిఫికల్ట్గా ఉంది, ఇంపార్టెంటో మీ చేత ఒకసారి చేయిస్తాను సార్. ఒకళ్ళేమో స్క్రీన్ షేర్ చేయండి, మిగతా వాళ్ళు అందరూ ఇది చేశారా లేదు అక్కడికి వద్దాం. అలా కొన్ని టాపిక్స్ ఒక 24 క్వశ్చన్స్ ఇస్తాను లాస్ట్ లో. ఆ 24 క్వశ్చన్స్ ఎవరికైతే వస్తుందో జీరా వాళ్ళకి 60-70% వచ్చినట్టు. మేము మొత్తం సబ్జెక్ట్ అంతా గ్రిప్ చేసేసి మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాదిరిగా 24 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు కూడా ఒకళ్ళు చేస్తుంటే మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఆ ఎవరైతే హ్యాండీ అవుతారో వాళ్ళకి జాబ్ వచ్చిన భయం లేకుండా వర్క్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫైనల్ వే ఆఫ్ ప్లాన్. ఓకేనా? Got it, sir. Okay, guys. Thanks a lot. Good night now. Thank you, sir. Good night, sir. Bye. సార్ చిన్న డౌట్స్ ఉన్నాయి సార్, మీకు కాల్ చేయొచ్చా సార్? అడగండి సార్, కాల్ చేయండి సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్.